మోస్ట్ సక్సెస్ఫుల్ కృష్ణగాడి వీరబ్రహ్మ గారి తర్వాత కూడా మీకు చాలా రోజులు సరైన ఆఫర్ రాలేదు. నేనేమంటానంటే నా ఫేస్ కాదు, నా రసం వినిపించాలి, కనిపించాలి అని నేను ఫీల్ అవుతాను అనమాట. బట్ ఈ రోజుల్లో అలా లేదు. మీరు ఎన్ని లవ్ సాంగ్స్ రాసిన, జెర్సీలో మీరు రాసిన ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ మాత్రం అణిగి మణిగిన చూడరా. ఇష్టమైన మూమెంట్ ఏంటంటే వెన్ శ్రద్ధ గెట్స్ ప్రెగ్నెంట్, తగిలే పసిడి ప్రాణమే, ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాల్సింది ఏంటంటే మీకు సినిమా రిలీజ్ కంటే ముందు కంటే రిలీజ్ తర్వాత ఎక్కువ హిట్ అయింది సాంగ్. అది అసలు సాంగ్ రెడీ లేదండి, రేపు రిలీజ్ అనగా ఇవాళ రికార్డ్ చేసిన సాంగ్ అనమాట. ఇలాంటి ఒక రిలేషన్షిప్స్ ని ఎలివేట్ చేయడానికి ఎలాంటి ఇన్స్పిరేషన్స్ తీసుకుంటారు? జస్ట్ ఇట్స్ సారీ సాంగ్ అండి, సారీ చెప్పాలంటే. ఏమైనా తప్పంతా నాదేలే, చూపించకలలే. డైరెక్టర్ కానీ రైటర్ కానీ స్టోరీ అనేది ఎంతవరకు చెప్పాలి సార్ ఒక లిరిక్ రైటర్కి? కొన్ని ఉంటాయి లవ్ సాంగ్స్ సార్ రాసేయండి అంటారు. ఏం లవ్ రా, ఎందుకు లవ్, ఇంకా కొన్ని దారుణంగా ఇంటర్వెల్ ముందు సాంగ్ రాసేయండి, ఇలా జరిగాయి చాలా. కారుకి వాడికి ఉన్న బాండింగ్ అనమాట. మాటే వినదు కంటే కారు వినట్లేదు. విజయ్ దేవరకొండ కారుకి లవ్ సాంగ్ మీరు రాసింది. ఎగ్జాక్ట్లీ. మ్యూజిక్ డైరెక్టర్స్ కంటే కూడా లిరిక్ రైటర్స్ కి ఎక్కువ అన్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అసలు రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో ఫంక్షన్స్ ఉన్నప్పుడే నేను వెళ్ళి ఫంక్షన్స్ కి కూర్చొని పిలుస్తారేమో అని చెప్పి పిలవకపోతే వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. తెలుగు వాళ్ళందరూ గుర్తుపట్టాలి అన్నంత స్టేజ్కి సీతారామ శాస్త్రి గారు తీసుకెళ్ళాలి. మనం వెళ్తే ఆ స్టేజ్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకెవరిని అడుక్కోకూడదు, రెస్పెక్ట్ మాత్రం అడుక్కోకూడదు. ఇప్పుడు రాజాసాబ్ అండ్ ప్రభాస్ అన్న స్టోరీస్ మీకు తెలుసు అనమాట. తెలుసండి. అడ్వాన్స్ వేస్తే ఒకలా ఉంటుంది, పేమెంట్ లేదా అది పోస్ట్ పోన్ అంతే. పేమెంట్ బట్టి మూమెంట్ ఉంటుంది, పేమెంట్ బట్టి మూమెంట్. నమస్తే కృష్ణకాంత్ గారు. నమస్తే అండి. నా పేరు ధీరజ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టుడే. అసలు అంటే అనుకుంటున్నాం టెక్నికల్ సైడ్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము, అంటే తెర ముందు కనబడేవారే కాదు, తెర వెనక ఉండేవారిని ఇంటర్వ్యూలు చేద్దాం అని చెప్పేసి. సో వీఆర్ సో గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్ టుడే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో కృష్ణకాంత్ గారు, మామూలుగా లిరిక్ రైటర్ అంటే ఒక సంచి, కండువా, తోతి ఇవన్నీ వేసుకొస్తారు అనుకున్నాను. చెప్పండి సార్, అసలు ఏంటి, హౌ డిడ్ యువర్ జర్నీ టర్న్ ఇంటూ లిరిక్ రైటర్? అంటే మీరు ఫస్ట్ నుంచి లిరిక్ రైటర్ కాదు, యూ యూజ్ టు డూ ఏ జాబ్. yes I used to be a graphic designer అండి. ఓకే, ఎక్కడ? లాట్ ఆఫ్ ఛానల్స్లో చేశాను. ఓకే, అందుకేనా కార్ మీద ప్రెస్ అని ఉంది. yes so I started my journey as a graphic designer from ETV2 అండి. in 2006 యాక్చువల్లీ. సో ఆఫ్టర్ దట్ ఐ న్యూస్, V6 అలా చాలా న్యూస్ ఛానల్స్లో చేసి రీసెంట్గా 2018లో వదిలేసాను మొత్తం కంప్లీట్గా జాబ్. 18 వరకు కూడా చేశారు? 18 వరకు చేశాను. ఓకే, ఇట్ వాజ్ లైక్ 15 years ఆఫ్ కెరియర్. సో దెన్ ఐ లెఫ్ట్ అండి కంప్లీట్లీ. 2012 నుంచి మీరు మూవీస్కి? yes, 2012 అందల్ రాక్షసి వాజ్ మై డెబ్యూ. ఓకే, అంటే మూవీ డెబ్యూ అదైనా సరే, బట్ దానికంటే ముందు కూడా కొన్ని ఆల్బమ్స్ చేశారు కదా? చేశాను. కలయోనిజం అని ఒక ఆల్బమ్ చేశాము. సో అంటే నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ కలిసి చాలా సాంగ్స్ బ్యాంక్ లాగా చేసుకున్నాం అనమాట. ఓకే, మేమే సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకొని, సో తను ట్యూన్ చేసేవాడు, నేను దాన్ని రాసేవాడిని. సో దట్ అన్ని సందర్భాలకి రాయగలిగేలాగా, లైక్ ఇట్ వాజ్ లైక్ ఆర్ ఫైన్-ట్యూనింగ్ యువర్సెల్ఫ్. దట్స్ ఇట్. అయితే మీరు ఈ ఒక లిరిక్ రైటర్గా కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటండి? ఇన్స్పిరేషన్ అంటే పాటలు ఇష్టం అండి. పాటలు వినడం, అప్పట్లో లిరికల్ బుక్స్ వచ్చాయి, చదవడం చాలా ఇష్టం అనమాట. సో అప్పుడే పదాలు తెలుసుకోవడం, వేటూరు గారి ప్రభావం చాలా ఉందన్నమాట. ఒక పదాన్ని 2 మీనింగ్స్తో ఒకే పదాన్ని చెప్పగలరు అనమాట ఆయన. అలా విని అసలు నేను అప్పుడప్పుడే తెలుగు నేర్చుకుంటున్న టైంలో అలాంటి పదాలు విని, శంకరాభరణం కానీ, సప్తపది కానీ, అసలు ఏంటి అసలు పదాలతో ఆడుకుంటున్నాడు అని చెప్పేసి ఐ స్టార్టెడ్ లైక్ ఆయన పాటలు వినడం అవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా తర్వాత సీతారామ శాస్త్రి గారి ఎఫెక్ట్ కూడా చాలా పడింది. సో అలా నాకు పాటలు ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, అయితే పాటల వరకు ఓకే, మరి సాహిత్యం ఎక్కడి నుంచి? సాహిత్యం అండి, బుక్స్ రీడింగ్ బుక్స్. అండ్ ఒక లిరిక్ రైటర్గా మీ మీద ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుంది? అంటే లిరిక్ రైటర్స్గా వేటూరు గారు, సీతారామ శాస్త్రి గారు, బట్ మీరు నేర్చుకున్న సాహిత్యం
ఎవరు ప్రభావం ఎక్కువ? ఒక్కరంటే చెప్పలేనండి, అందరూ. అంటే లైక్ శ్రీశ్రీ గారి దగ్గర నుంచి రీసెంట్గా రాసి మన డైరెక్టర్ వంశీ గారి రచనల వరకు నాకు చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళ రైటింగ్ స్టైల్, ఒక్కొక్క రైటింగ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో చలం గారిది కానీ అందరి ప్రభావం ఉంది నా మీద. సో బట్ నాకంటూ ఒక సపరేట్ స్టైల్ ఉండాలని ట్రై చేస్తుంటారు అనమాట. చాలామంది అంటుంటారు లైక్ జెర్సీ లాంటి పాటలు, పడిపడి లాంటి పాటలు విన్నప్పుడు సీతారామ శాస్త్రి గారు లాగా ఉంటున్నాయి మీ వర్డ్స్ ఇవన్నీ అని. బట్ ఐ నెవర్ ట్రై టు ఇమిటేట్ ఆర్ కాపీ ఎనీబడి అండి. లైక్ ఆ సిట్యువేషన్లో డైరెక్టర్ ఏం అడిగాడు, తనకి ఏం కావాలి అన్నది ఆలోచించి సో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి రాయడం తప్ప ఈ పాట వారి నుండి తీసుకోవాలి, వీరి నుండి పదాలు తీసుకోవాలని ఎన్నడూ అనుకోలేదు. లేదు, బేసిక్గా ఒక కంపారిజన్ వచ్చిందంటేనే మీరు ఏ స్థాయిలో రాస్తున్నారు అనే దానికి ఒక నిదర్శనం అది. ఎందుకంటే అందరినీ సీతారామ శాస్త్రి గారితో పోల్చారు, అందరినీ వేటూరు గారితో పోల్చారు. ఒకవేళ ఆ స్థాయిలో మీరు రాయగలుగుతున్నారు అనేది ఒక మాట రావడం అనేది ఒక గొప్ప. డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ. బట్ దో నేను ఎప్పుడు అలా కాపీ చేయడానికి ట్రై చేయలేదు, బట్ అలా కుదిరింది అంతే. ఓకే. అయితే ఒక లిరిక్ రైటర్గా పద సంపద అనేది ఎంత ముఖ్యం, భావుకథ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మీ పద సంపద ఎంత అద్భుతంగా ఉన్నా కూడా భావుకథ అనేది కొంచెం ఎక్కడైనా లోపించినప్పుడు చిన్నపాటి వస్తూ ఉంటాయి. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు? బ్యాలెన్స్ అంటే అదే అండి, లైక్ మనకి చాలా ఫీలింగ్స్ ఉంటాయి, బట్ కథకి ఏం అవసరమో అవే ఇవ్వాలి. కొన్నిసార్లు మన పైత్యాలు కూడా చూపిస్తుంటే బట్ డైరెక్టర్లు వద్దు ఇంత వద్దు అంటుంటారు, ఇది అర్థం కాదు అంటారు, ఇది అసలు అంటే నా హీరో ఇలా మాట్లాడ్డా అంటారు. సో అలా కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే. సో ఇట్స్ ఎ కమర్షియల్ మీడియం నవ్వు అండి. లైక్ ఇప్పుడు భావుకథ నా భావాల కంటే కూడా సినిమాకి ఏం అవసరం అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది. కొద్దిమంది డైరెక్టర్స్ మాత్రం లేదండి మీరు ఫుల్ ఫ్రీడమ్ తీసుకోండి, మీరైతే ఈ సిచ్యువేషన్లో మీరు ఎలా ఫీల్ అవుతారో అలా రాయండి అని కొద్దిమంది డైరెక్టర్స్ చెప్తుంటారు. సో అలాంటి పాటలే కనిపిస్తుంటుంది, అంటే లైక్ మన సోల్ కనిపిస్తుంది అనమాట. ఓకే. అయితే ఈ భావుకథ అని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక దర్శకుడు చెప్తే పాయింట్స్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఒక 5-6 సిచ్యువేషన్స్ ఉంటాయి. రైటర్ చెప్పిన, డైరెక్టర్ చెప్పిన, హీరోయిన్ ఫస్ట్ టైం చూడడమనో, లేదంటే ఫస్ట్ టైం ఒక విలన్ని ఢీకొంటున్నట్టనో, లేదంటే ఇంటర్వల్ బ్లాంక్ అనో, క్లైమాక్స్లో ఫైట్ అనో, అయితే సిచ్యువేషన్స్ తిప్పకూడదు 10 సిచ్యువేషన్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1000 పాటల మార్క్కి దగ్గరలో ఉన్నారు కదా. ఈ 1000 పాటల మార్క్ దగ్గరలో ఉన్నప్పుడు అంటే దాదాపు 1000 పాటల్లో సిచ్యువేషన్లు 10 ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ కొత్త పదాలు లేదంటే దాని కొత్త భావాలు ఎలా తీసుకుంటారు? ఒకటే అండి, లైక్ అది తల్లి కూతురు మధ్య ప్రేమ అయినా, తండ్రి కూతురు మధ్య అయినా, ఇద్దరు లవర్స్ మధ్య అయినా ప్రేమ ఒకటే. బట్ మీరు చూస్తే తల్లికి కూతురికి వేరేలాగా రాయగలుగుతాం, తండ్రికి కూతురికి వేరేలాగా రాయగలుగుతాం. అలాగే ప్రతి కథకి, ప్రతి ప్రేమ కథకి ఏదో ఒక యూనిక్నెస్ ఉంటుంది. సో లేకపోతే అన్ని ప్రేమ సినిమాలు హిట్ అయిపోవు కదా. సో ఏదో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది, దాన్ని పట్టుకొని ఆ పర్సెప్షన్లో, ఆ హీరో పర్సెప్షన్ కానీ, ఆ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఆ సందర్భంలో ఎలా రాస్తే బాగుంటుంది అనేది సినిమాకు ప్రతి సినిమాకి ఒక స్టైల్ అంటూ ఉంటుంది అనమాట. అందుకే బోరు కొట్టకుండా ఇన్ని లక్షల పాటలు వచ్చాయి మన తెలుగులో. లవ్ సాంగ్స్ 1,00,000 పాటలు ఉంటాయి. బట్ ఎందుకు అంటే ఆ క్యారెక్టర్స్ ఇన్స్పిరేషన్ కానీ, ఆ డైరెక్టర్ తన లైఫ్లో జరిగిన ఏదో తీసుకొచ్చి నాకు ఇలా కావాలండి, అమ్మాయి ఫీలింగ్ ఇది, అబ్బాయి ఫీలింగ్ ఇది అని చెప్పినప్పుడు డెఫినెట్లీ ఒక డిఫరెంట్ యాంగిల్ వస్తుంది అనమాట రాసేటప్పుడు. సో అందుకే ఇన్ని పాటలు, లైక్ ఇన్ని లాంగ్వేజ్లో ఇన్ని లవ్ సాంగ్స్ ఉన్నా కూడా స్టిల్ వీఆర్ ఎంజాయింగ్. ఇంకో 1,00,000 పాటలు వస్తాయి. ఒక లిరిక్ రైటర్గా మీరు పాటలు రాసేటప్పుడు ఒక పర్స్పెక్టివ్స్లో రాయడం అనేది చాలా క్రూషియల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణగాడి వీరప్రేమ కథలో హీరో పర్స్పెక్టివ్, నాని పర్స్పెక్టివ్లో ఒకటి ఉంటుంది, సేమ్ సాంగ్ అంటే సేమ్ భావం వచ్చేలాగా మెహరీన్ పర్స్పెక్టివ్లో, హీరోయిన్ పర్స్పెక్టివ్లో కూడా ఇంకోటి ఉంటుంది. సో ఈ 2 పర్స్పెక్టివ్స్ రాసేటప్పుడు అంటే భావన ఒకటే, ఆ కోణాలు రాసేటప్పుడు మీరు ఎలాంటి, అంటే ఇప్పుడు ఎంత చెప్పినా కూడా మీకు సీన్ క్లారిటీ ఇచ్చి, సీన్ సిచ్యువేషన్ ఎంత చెప్పినా కూడా దానికి తగ్గట్టుగా ఎలా మార్చుకుంటారు పదాలు? ఆ కథలో ముందు ఇదంతా చెప్పినప్పుడు నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే, వీళ్ళు 14 years నుంచి లవ్ చేసుకుంటున్నారు, బట్ బయట ప్రపంచాన్ని తెలియకూడదు, బట్ ఒకరినొకరు తిట్టుకుంటున్నట్టు బయటికి కనిపిస్తున్నా కూడా ఇద్దరికి ఎంత ప్రేమ ఉందని చెప్పాలి. సో 14 ఏళ్ళ వనవాసం చేసిన రాముడు సీతల్ని తీసుకొని, బట్ ఇక్కడ వనవాసం ఒంటరిగా చేశానని చెప్తుంది అమ్మాయి. రాముడు సీత కలిసి వనవాసం చేశారు, బట్ నేను నీకోసం ఒంటరిగా వనవాసం చేస్తున్నాను అని అమ్మాయి ఫీలింగ్ తీసుకొని
సో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి అలా తీసుకొని హీరోదేమో లైక్ ఎంత ప్రేమ ఉంది అని చెప్పడం అనమాట. నువ్వంటే నా నవ్వు, నేనంటేనే నువ్వు, నువ్వంటూ నేనంటూ లేమని, ఇద్దరం ఒకటే అని హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో. సో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక ఒంటరిగా చేశాను వనవాసమే అని అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది అనమాట. సో అలా థీమ్ తీసుకున్నప్పుడు ఈజీ అవుతుంది. అవును, ప్రతి సాంగ్ అలాగా థీమ్స్ సెట్ అవడం కూడా చాలా కష్టం. ప్రపంచమంత కోరి రాముడే నువ్వా, తర్వాత కన్నుల ముందు నీ కలలే అని అమ్మాయికి లెటర్ వచ్చినప్పుడు లాస్ట్లో. సో అలా ఓ 5 సాంగ్స్ రాశాను. ఓకే. యా. సో ఇంతందం పాటలో మీరు చూస్తే అసలు ఈ మధ్య కనిపించిన తెలుగు. అవును. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ 60s జరిగే కథ. సో అప్పుడు ఎంత ప్యూర్ తెలుగు పదాలు ఉండేవి. సో అప్పట్లో రేడియోలో వచ్చే పాటలు, అప్పట్లో ఉన్న సాహిత్యం అవన్నీ విని సో ఇప్పుడు కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా అలా ప్యూర్ తెలుగులో రాయడం జరిగింది. ఓకే. మీరు ఎన్ని లవ్ సాంగ్స్ రాసినా జెర్సీలో మీరు రాసిన ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ మాత్రం భలే ఉంటుందండి. ఎందుకంటే ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ అన్అచీవబుల్ కాదు. ఏదైనా సరే నువ్వు అనుకుంటే నువ్వు అది అచీవ్ చేయగలవు. లిరిక్స్లో అణిగిమణిగిన చూడరా పాట చాలా సార్లు చిన్నప్పుడు కోట్ చదివి కామెడీ అనుకునేవాడు. వెన్ యూఆర్ హ్యాపీ యూ లిసన్ టు ద సాంగ్, వెన్ యూఆర్ సాడ్ యూ లిసన్ టు ద లిరిక్స్ అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. అంటే అది ఏదో నార్మల్ లేదనుకో, బట్ ఎప్పుడైతే ఈ పాటలు వింటూ ఎప్పుడైతే భావంతో పాటుగా ఈ లిరిక్స్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసామో గొప్పదనం తెలిసి వస్తుంది. చాలా సార్లు ఒక 90% జనాలు ఫస్ట్ విన్నప్పుడు ఇప్పుడు లిరిక్స్ అనేది చాలా తక్కువ. అవును. 2-3 సార్లు 4 సార్లు వింటున్నప్పుడు విన్న తర్వాత అరే ఇందులో ఎంత బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లిరికల్ సాంగ్స్ అని వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎంతసేపు ఆ విజువల్స్ ఇవి కనబడ్డం తప్ప ఆ పాటలో ఉన్న మీనింగ్ ఏంటనేది అర్థం చేసుకోవడానికి అంత టైం పెట్టట్లేదు ఈ రీల్స్ ఇవన్నీ ట్రెండ్ వచ్చేసిన తర్వాత. సో ఆ భావం ఎప్పుడైతే అంత కష్టపడతారు కదా, సో ఎప్పుడన్నా సరే అరే లేదు ఈ సాంగ్ హిట్ అయింది బట్ స్టిల్ దీనికి నాకు ఒక రచయితగా నాకు రావాల్సిన పేరు రాలేదు అనిపించిన సందర్భాలు ఉన్నాయి మీకు ఎప్పుడన్నా? నాకు చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. చాలా పాటలు బయట బాగా వినపడుతుంటాయి బట్ ఆ సినిమా హిట్ అవ్వకపోవడం వల్ల, అది నేను రాసానని తెలియకపోవడం వల్ల కొంచెం బాగుంటుంది. సో రీసెంట్గా ఒక చిన్న సినిమా అండి, ప్రాణం కన్నా అనే సాంగ్ చాలా వైరల్ అయింది అసలు రీల్స్లో అక్కడిక్కడ. నాకే గుర్తులేదు నేను రాసినట్టు ఆ పాట, ఎందుకంటే అది కోవిడ్ టైంలో రాశాను. 2020లో రాస్తే 2024లో రిలీజ్ అయింది. ఈ బంధం అబద్ధమా ఫుల్ రీల్స్లో కైలాష్ ఖేర్ గారు పాడారు, చాలా వైరల్ అయింది. నేను కూడా వినేది ఎక్కడో విన్నట్టుండే ఏంటి లిరిక్స్ అని చెప్పి నేను వెళ్ళి పాత ఫైల్స్లో తీస్తే అది నేను రాసిన సాంగ్ అనమాట. సో ద డైరెక్టర్ నాకు ఎప్పుడు చెప్పలేదు ఈ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం అని, కానీ ఆ సినిమా పేరు ఇదని కానీ నాకు తెలియదు అనమాట. సో వెన్ ఇట్ వాజ్ ఇన్ ప్రొడక్షన్ లైక్ ఇన్ 2020s అప్పుడు తెలుసు అది, దానికి అప్పుడు పేరు కూడా లేదు. సో రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయింది బట్ అది నా పాటను నేనే గుర్తుపట్టలేదు. సో సమ్ టైమ్స్ ఇది ఇలా కూడా జరుగుతుంది. అంటే ఈ లెక్కన మీరు అఫీషియల్గా రాసినవి అయ్యి అయితే ఇంకా అన్అఫీషియల్గా ఉన్నాయి. లేదు అన్అఫీషియల్గా ఏం లేదు, అఫీషియల్గానే రాశాను. అది రిలీజ్ అవ్వకుండా చాలా ఉంటాయండి. అంటే ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 30 మూవీస్ వరకు మనం రాస్తాం బట్ అవి రిలీజ్ అవ్వవు. సో అలా చాలా ఉంటాయి. సో దిస్ ఇయర్ రిలీజ్ అయిన సాంగ్ 65 బట్ ఇంకా ఎక్కువే ఉన్నాయి రాసినవి, అన్నీ రిలీజ్ అవ్వవు అనమాట. ఓకే. కొన్ని చిన్న సినిమాలు కొన్ని సాంగ్స్ వరకు రికార్డ్ చేస్తారు, తర్వాత ఆగిపోతాయి. సో ఇది ఎక్కువ జరుగుతుంటుంది కదా, సాంగ్స్ ఫస్ట్ ఒక సిచ్యువేషన్ అనుకొని సాంగ్ రికార్డ్ చేసేస్తారు, తర్వాత లేదు ఇది సినిమాలో సెట్ అవ్వట్లేదు లేదంటే టైం సరిపోలేదు అని కట్ చేసిన సందర్భాలు ఎక్కువ ఉంటుంది. చాలా ఉంటాయి. అలాంటప్పుడు అరే ఎంత కష్టం అంటే ఆ సినిమాకి మీకు డబ్బులు ఇచ్చేసి ఉండొచ్చు, రెమ్యునరేషన్ ఇచ్చి ఉండొచ్చు, బట్ స్టిల్ మీ వర్క్ అనేది బయటకు రాలేదన్న డెఫినెట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ మూవీలో ఒకడే రా హనుమాన్ అని చెప్పేసి మంచి టైటిల్ సాంగ్ రాశాను. అది 2D యానిమేషన్లో చేద్దామని అనుకున్నారు బట్ టువర్డ్స్ ఎండ్కి వచ్చేసరికి ఆ సినిమా బడ్జెట్లు పెరిగిపోయి సో ఆ పాటకి తీయలేదన్నమాట. ఆడియో ఉంటుంది బట్ సినిమాలో ఆ సాంగ్ లేదు. అలా డెఫినెట్గా బాధ అనిపిస్తుంది, లైక్ మనం కష్టపడి చేసాం బట్ అది రిలీజ్ అవ్వలేదు అని కొన్నిసార్లు జరుగుతుందండి. అయితే
నాకెప్పుడు మీ మీద ఒక చిన్న అపోహ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా అనురాఘవపూడి గారికి ద బెస్ట్ ఇస్తారు, ఎందుకంటే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి అని అనిపించేది. బట్ జెర్సీ చూసిన తర్వాత అపోహ తొలగిపోయింది అనమాట. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే కృష్ణగడి వీరప్రేమ గారు కానీ లేదంటే సీతారామ కానీ ఇవన్నీ ఎప్పుడు చూసిన ఎప్పుడు పాటలు విన్నా కూడా ఈయనకి అంటే ఈయన ఫేవరెట్ అంటే సుకుమార్కి డిఎస్పి సాంగ్ ఇచ్చినట్టు అలాగే మీరు ఎప్పుడు అనురాఘవపూడి గారికి బెస్ట్ ఇస్తారేమో అనుకునేవాడిని. కానీ జెర్సీలో ప్రతి పాట ప్రతి ఎమోషన్, మెయిన్ జెర్సీలో నాకు బాగా ఇష్టమైన మూమెంట్ ఏంటంటే వెన్ శ్రద్ధ గెట్స్ ప్రెగ్నెంట్, ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పేసి వచ్చే తగిలే పసిడి ప్రాణమే. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ జెర్సీ మూవీకి ఏ పాట ముందు లేదండి. అంటే పాటకి షూట్ చేయడం లేదు, జరగలేదు. ముందు అన్ని మాంటేజ్ షూట్ చేసిన తర్వాత లాస్ట్లో మ్యూజిక్ ఇచ్చాడు అనిరుద్ధ్. సో అలా మాంటేజ్ కట్ చేసుకుని వాటికి సాంగ్ పెట్టుకున్నారనమాట. బట్ షూట్ అంతా అయిపోయిన తర్వాత ఈ కౌగిలిరికి ఆయనే తగిలే పసిడి ప్రాణమే రాసినప్పుడు దానికోసం మళ్ళీ ఒకరోజు షూట్ పెట్టి ఆ షాట్ తీశారనమాట. బికాజ్ ఇవన్నీ పాటలు లేనప్పుడు తీసిన మాంటేజెస్, సో దానికోసం మళ్ళీ తీశారు. మాకు ముందు ఇచ్చింది ఓన్లీ అదేంటో కానీ ఉన్న పాటుగా ఆ పాటల్లో ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ వరకు ముందు ట్యూన్ ఉండింది, అందుకే అలా అది కొంచెం అక్కడ లిప్ కూడా ఉంటుంది. సో బట్ తర్వాత జరిగినవన్నీ మాంటేజెస్. అండ్ గౌతమ్తో కూడా నాకు అంటే లైక్ మీరు అంటే ఎక్కువ హనుతో హిట్స్ ఉన్నాయి కాబట్టి అలా అంటారు. బట్ గౌతమ్ మళ్ళీ రావా కానీ జెర్సీ కానీ అంటే కంప్లీట్ ఆల్బమ్ లైక్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఆల్బమ్స్ అనమాట అవి రెండు. జెర్సీ ఆల్ టైమ్ ఫేవరెట్ అది అందరికీ కూడా. ఎందుకంటే అంటే ఆల్బమ్స్ అనేవి ఇన్స్టెంట్ హిట్స్ వేరుంటాయి, కొన్ని ఒక 30 ఏళ్ళైనా సరే 40 ఏళ్ళైనా సరే ఆ పాటలు వింటూ ఉంటాయి. ఎందుకంటే ఆ పాటలో భావం ఉన్నప్పుడే అది జరుగుతుంది. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఎంత బాగుండి ఎంత పెప్పీగా ఉన్నా సరే ఆ టైం లైన్ వరకు అంటే ఒక పాట రిలీజ్ అయిన 2 నెలల్లో 3 నెలల్లో సంవత్సరం మహా అయితే. బట్ ఎప్పుడైతే ఆ లిరికల్ వాల్యూ అనేది ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ లాంగివిటీ అనేది ఉంటుంది ఒక సాంగ్ కానీ లేదంటే మూవీ ఆల్బమ్ కానీ ఏదైనా సరే. అయితే మీరు ఇలాగా అనుకొని రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిచ్యువేషన్ ఇచ్చారు, ఒక సిచ్యువేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఒక్కోసారి చెప్తుంటారు ఒక రోజు 4 సాంగ్స్ అయిపోయాయి అంటారు, ఒకసారి ఒక్క పాటకే కొన్ని 100 వెర్షన్స్ రాశాను. ఇది అనురాఘవపూడి గారు 50 వర్షన్లు రాశాను, 50 వర్షన్లు పాటలు రాయడం అనేది మామూలు విషయం కదా. అంటే వర్షన్స్ అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అంటే వర్షన్ ఇన్ ద సెన్స్ పదాల ఎంపిక మారుతుందా లేదంటే ఓవరాల్ ట్యూన్ బట్టి ఏమన్నా సందర్భాలు అవి మారుతాయా? పదాలే అండి, అంతే. ట్యూన్ అదే ఉంటుంది, సో ఎక్స్ప్రెషన్స్ మారుతుంటాయి. ఓకే మన ఆ సాంగ్కి ఫస్ట్ వెర్షన్ వచ్చి ఆ సీతాదేవైనా నిన్ను చూసి మెచ్చేనా, ఇది ఫస్ట్ వెర్షన్. అది అంత కమర్షియల్గా లేదని నువ్వంటే నా నవ్వు నేనంటే నేను అని మార్చి ఆ సీతాదేవైనా అనే దాన్ని లాస్ట్లో లైక్ ప్యాథోస్ వెర్షన్ లాగా మళ్ళీ వేరే దగ్గర పెట్టాల్సి వచ్చింది. అవును, ఫైట్ సీక్వెన్స్ ముందు. అవునండి. సో అలా అది చేంజ్ అయింది. బట్ ఇది వేస్ట్ అవ్వలేదు ఆ సినిమాలో. అంటే రాసినవన్నీ ఉన్నాయి బట్ టూ మెనీ వెర్షన్స్, అదే అంతే. సో ఇప్పుడు కష్టపడ్డాం కాదు కానీ లైక్ ఇంతందం సాంగ్ కూడా ఫస్ట్ ట్యూన్ వేరే అండి. దానికి రాసింది ఏంటంటే పల్లవి అలానే మలికి అడుగులు బరువైపోయేనా తమరిది నడక చూసినా. ఈ సాంగ్ మేము లిరికల్ వెర్షన్ రిలీజ్ చేసాం యాక్చువల్గా. బట్ పల్లవి ట్యూన్ చేంజ్ అయిపోయి ఇంతందం వచ్చింది ఆ ఏరియాలో. బట్ ఈ సాంగ్ కూడా మేము లిరికల్ వీడియోలో రిలీజ్ చేసాం అనమాట, అలానే మలికి అనే సాంగ్. అయితే ఈ మధ్య అని కాదు కొన్ని సినిమాల్లో డైలాగ్స్ కంటే కూడా లిరిక్స్ అనేవి చాలా క్రూషియల్ అయిపోతున్నాయి. అవును, ఎందుకంటే కథా గమనం అనేది మాటల కంటే కూడా పాటల రూపంలో ఎక్కువ చెప్తారు. అవును. సో అలాంటి మీకు మీకు ఒక ఛాలెంజ్లు అనిపించిన సిచ్యువేషన్స్ ఏమున్నాయండి? చాలా ఉన్నాయండి. రీసెంట్గా ఇప్పుడు ఏఆర్ఎం అనే సినిమాలో, అది పేరుకి డబ్బింగ్ మూవీ, ఒక లాలిపాటలాగా స్టార్ట్ అయ్యి ఆ సినిమా మొత్తం థీమ్ అంతా ఆ పాటలో చెప్పాలి. సో మలయాళంలో వాళ్ళు ఏదో రాశారు అంటే వాళ్ళకి అంటే ఓన్ లాంగ్వేజ్ కాబట్టి కదంతా ఈజీగా చెప్పారు. బట్ దాన్ని తెలుగులో మార్చి అందులో మీ మూవీ చూసారండి మీరు? అది తాబేలు ఆకారంలో ఉన్న ఒక కీ టైప్ పోక చెక్కలు పెట్టేది వాళ్ళ నానమ్మ వేసుకునే ఆ పోక చెక్కల పెట్టెలో అదే కీ అవుతుంది అన్నట్టుగా ఉండాలన్నమాట.
సో వాటిని తెలుగులో రాయడం, ఆ కథ అంతా మళ్ళీ మిస్ అవ్వకూడదు, పదాలు కూడా అలాగే ఉండాలి. సో అక్కడ కుందేలు అన్నది నాకు ఇక్కడ సరిపోక ఆ మీటర్లో చెవుల పిల్లి అని రాయాల్సి వచ్చింది. యా అందున ఒదిగుందిరా చెవుల పిల్లిరా. సో తాబేలు అనకుండా కూర్మ ముందిరా అని ఇవన్నీ ట్యూన్ కోసం చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. సో కథ మిస్ అవ్వకుండా, పాట ట్యూన్ మిస్ అవ్వకుండా డబ్బింగ్ పాటలు రాయడం చాలా కష్టం. చాలామంది అనుకుంటారు అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో రాస్తున్నారంటారు. బట్ మీరు గమనిస్తే ఈ మధ్య వచ్చిన డబ్బింగ్ సాంగ్స్ కూడా ఒరిజినల్ లాగానే ఉంటున్నాయి. అవును, అట్లీస్ట్ నేను రాసిన వాటి వరకు మాత్రం నేను లైక్ విక్రమ్ కానీ, అమరన్ కానీ ఇవన్నీ మీకు ప్యూర్ తెలుగు లాగానే ఉంటాయి అన్నమాట. అంటే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ తప్పితే మోస్ట్లీ ఏవైతే థియేటర్కి వస్తున్నాయో అవన్నీ చాలా బాగా ఈ మధ్య. అంటే మీరనే కాదు, రాకేంద్ర మౌళి కానీ ఎవరు తీసుకున్నా కూడా దే టేకింగ్ వెరీ స్పెషల్ కేర్ అబౌట్ ద లిరిక్స్ అండ్ ఆల్సో సిచ్యువేషన్స్ యాజ్ వెల్. అంటే ఏదో ఉంది కదా సేమ్ లిప్సింగ్ తగ్గట్టుగా ఇచ్చేస్తే సరిపోదా అంటే జనాలు కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఇంత ముందు పట్టించుకున్నారు కాదు కానీ ఇప్పుడు చూస్తున్నారు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఏఆర్ఎం యాక్టర్దే టోవినో థామస్ది తల్లుమల అని చెప్పేసి మలయాళం మూవీ నెట్ఫ్లిక్స్ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారన్నమాట. అందులో ఒక సాంగ్ అసలు దారుణంగా ట్రోలైంది. ఆ విషయం టోవినో థామస్ తెలుసలేదు తెలియదు కానీ, అంటే వాళ్ళకి టైం ఇచ్చుండరు రైటర్స్ కానీ సింగర్స్ కానీ, అదొక డబ్ చేసే వాళ్ళే రాసి వాళ్ళే చేస్తున్నారు. సో అంటే వాటికి బడ్జెట్లు ఉండవు అనమాట మెయిన్. ప్లస్ అది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఇంకేదో అక్కడ ఏదో నడుస్తుంటుంది, ఏదో రాసి పాడేస్తుంటారు. చాలా తక్కువ ర్యాండమ్ లిరిక్స్ ఉంటాయి, అవి చాలా తక్కువ సందర్భాల్లో ఉంటాయి. బట్ పాన్ ఇండియా మూవీస్ అయిన తర్వాత అన్నింటిలో డబ్బింగ్ సాంగ్స్ కూడా కేర్ తీసుకుంటున్నారు. అలాగా మనం ఒక కథ చెప్పాల్సిన పాటలు వస్తుంటాయండి. ఇప్పుడు ఆ రోజులు మళ్ళీ రావు అనే సాంగ్ ఉంది, కమిటీ కుర్రాళ్ళు. నాకు వాళ్ళ కథ చెప్పినప్పుడు ఆ సినిమాకే ప్రాణం అనిపించింది ఆ సాంగ్. సో ఆ చైల్డ్హుడ్ మెమరీస్, ఆ నోస్టాలజియా, వాళ్ళు ఆడుకునే ఆటల దగ్గర నుంచి సో అమ్మమ్మ ఇచ్చిన 100 రూపాయల వరకు ఎవ్రీబడి హ్యావ్ దోస్ ఫీలింగ్స్. ఆ నోస్టాలజియా అందరికీ ఉంటుంది. బట్ దాన్ని వర్డ్స్లో పెట్టడం ఎన్నెన్ని తీసుకురావాలి, చాలా ఉంటాయి. సో వాటిని లిమిట్ చేసుకుంటూ ఆ ట్యూన్లో వాటిని సర్దుతూ రాయడం చాలా టఫ్ టాస్క్ యాక్చువల్లీ. బట్ నేను దాంట్లో సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా పెద్ద సక్సెస్ ఆ సాంగ్. గుర్తుకొస్తున్నాయి ఆ రేంజ్లో సిచ్యువేషన్ ఉంది, పదాలు కూడా అలా ఉండాలి అని చెప్పి ట్రై చేసి రాయడం జరిగింది అనమాట. సో దానికి మంచి అప్రిషియేషన్ వచ్చింది. సో ఈ ఇయర్ అలాంటి లిరికల్ వాల్యూస్ ఉన్న పాటలు అనువు కానీ, ఆ రోజులు మళ్ళీ రావు కానీ. అనువు మీకు సినిమా రిలీజ్ కంటే ముందు కంటే రిలీజ్ తర్వాత ఎక్కువ హిట్ అయింది సాంగ్. అది అసలు సాంగ్ రెడీ లేదండి, రేపు రిలీజ్ అనగా ఇవాళ రికార్డ్ చేసిన సాంగ్ అనమాట అది. సో అరిజిత్ సింగ్ డేట్స్ లేవన్నమాట. సో ముందు అది అసలు యాక్చువల్గా ఓవర్సీస్కి కూడా వేరే సింగర్ తనే మ్యూజిక్ డైరెక్టర్ పాడిన వెర్షన్ వెళ్ళింది. రిలీజ్ ముందు రోజు అరిజిత్ డేట్ దొరికితే అప్పటికప్పుడు పాడించి రికార్డ్ చేసిన సాంగ్ అనమాట అది. సో అది దాన్ని ప్రమోట్ చేయడానికి అసలు టైమే లేదు. సినిమా రిలీజ్ అయిపోయింది, అది చాలా అంటే డిఫరెంట్ సిచ్యువేషన్లో వచ్చే సాంగ్, దయ్యం పాడుతుంది, దాన్ని మనం రిలీజ్ చేయలేము. కాబట్టి సినిమా రిలీజ్ అయినాక ఆ పాట రిలీజ్ చేయాల్సి వచ్చింది, వీడియో సాంగ్. అది కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో అది కొంచెం డిలే అయింది, బట్ దానికి దక్కాల్సిన గౌరవం అయితే దక్కింది అనిపించింది. ఎందుకంటే అంటే చాలా మంది ఇన్స్టాలో వైరల్ అయింది అని అనుకుంటారు కానీ, కాకపోతే థింగ్ ఏంటంటే మెయిన్ అనువు సాంగ్లో ఒక అబ్బాయి తన ప్రేమని వ్యక్తపరచడం, అది కూడా ఇంకొక అబ్బాయికి ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక అబ్బాయి అమ్మాయికి చెప్పడం, లేదంటే ఒక అబ్బాయి అమ్మాయికి చెప్పడం అనేది చాలా సింపుల్. అంటే సింపుల్ ఇన్ ద సెన్స్ రాయడానికి కొంచెం సులువుగా ఉంటుంది. కానీ ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయికి తన ప్రేమ విషయం, అంటే ప్రేమనే కాదు, వాడి లైఫ్ ఏంటి, తన అలా ఎందుకు. పాట లిరిక్స్ లో చూస్తే ఎక్కడ జెండర్ కనిపించదు, అవును, ఎవరెవరికి పాడతారో తెలియదు. సో అందుకే ఆ పాట పాడింది అరిజిత్ సింగ్, అబ్బాయి కోసం పాడుతున్నాడు. సో అది ఎవరు నోటీస్ చేయలేదు. సో సినిమా చూస్తే తప్ప అది ఎవరికి పాడుతున్నారని తెలియదు అనమాట. సో మీరు ఆడియో పరంగా విన్నప్పుడు అమ్మాయి కొరకు పాడుతున్నట్టే ఉంటుంది. దట్ వాజ్ ద ఛాలెంజ్. కానీ దాని మీద చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు సార్ ఆ సాంగ్ మాత్రం. ఎందుకంటే దట్ ఈస్ నాట్ సమ్ ఈజీ టాస్క్. మనం అనుకుంటున్నట్టు అమ్మాయి అబ్బాయి వేరు, బట్ అబ్బాయి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, అది ఎక్కడ రోత అనేది లేకుండా లిరిక్ రాయడం అనేది. అలాగే మీరు ఈవెన్ జైలర్లో బంధమేలే సాంగ్ కూడా తమిళ్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో సాంగ్, తెలుగులో కూడా అంతే అద్భుతంగా అది ఆ రిలేషన్షిప్ని అద్భుతంగా చూపించారు అనమాట.
అంటే అక్కడ రత్తమారే రత్తమారే అది దాన్ని ఇక్కడ బంధమేలే అని తీసినప్పుడు అంటే మీనింగ్ అని మారిపోద్దేమో అన్న చిన్న టెన్షన్ ఉండింది. అంటే వింటున్నప్పుడు ఎప్పుడైతే తెలుగు వర్షన్ వచ్చిందో అరే దానికంటే ఇది బాగుంది కదా అనిపించింది. యాక్చువల్గా చాలామంది అదే, చాలామంది అని కాదు, కొద్దిమంది నేను అబ్జర్వ్ చేసింది ఈ డబ్బింగ్ సాంగ్లు ఏంటంటే సౌండింగ్ సేమ్ ఉండడం కోసం రక్తమారే రక్తమారే అంటే రక్తమేలే రక్తమేలే అంటే నువ్వు నా రక్తమేలే అని చెప్పి రాసేస్తారు. బట్ అది ట్రూ ట్రాన్స్లేషన్ లాగా ఉంటుంది. సో అందుకే ఐ టుక్ అనదర్ వర్డ్ దట్టు. అది మాంటేజ్ సాంగ్, అది లిప్ కూడా ఎక్కడ లేదు. సో కాబట్టి అది మనం కొంచెం ఫ్రీ హ్యాండ్ దొరికింది. ఫ్రీ హ్యాండ్గా ఇప్పుడు కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడు విక్రమ్లో పోరాట సింహం అని అక్కడ వాడారు. అది పోరాట సింహం అనడంలో తప్పేం లేదనిపించింది నాకు. సో నేను అది పోరాట సింహం అని రాశాను. అక్కడ పర్లేదు, యాజ్ ఇట్ ఈస్ వర్డ్ పెట్టినా కూడా ఇట్స్ నాట్ సౌండింగ్ ఏదో వియర్డ్గా లేదు, ఆడ్గా లేదు అని అలా వాడడం జరిగింది. సో కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడు ఉసురే ఉసురే అని అమరాన్లో రాశాను, అది తమిళ్లో ఉయిరే ఉయిరే. ఇప్పుడు దాన్ని మనం ఊపిరే ఊపిరే అని చేయలేమన్నమాట, ట్యూన్ ప్రాబ్లం అవుతుంది. సో బ్రతుకే బ్రతుకే అని చేయొచ్చు, బట్ బ్రతుకే అని ఎవరికి చెప్తున్నట్టు ఉంటుంది. సో చాలా ఇలా మేము పదాలు మారుస్తూ ఏది ది బెస్ట్ అనుకుంటామో అది ఫైనల్గా ఉంచడం జరుగుతుంది. ఓకే. అయితే ఈ లిరిక్స్ రాసుకుంటున్నప్పుడు అంటే ఇప్పుడు తెలుగు డైరెక్టర్స్ అంటే వాళ్ళు కూర్చొని చేయించుకొని అన్నీ ఉంటుంది. బట్ ఈ తమిళ సాంగ్స్కి అది రాసినప్పుడు దాని జడ్జ్మెంట్ అనేది 90% మీ చేతిలోనే ఉంటుంది కదా? 100% మా చేతిలో మొత్తం. ఓకే. మొత్తం ఎందుకంటే మేము వాళ్ళు మాకు ట్రాన్స్లేషన్ పంపిస్తారండి. తమిళ్లో ఏముంది ఆ ట్రాన్స్లేషన్ పంపిస్తారు. సో ఎనీ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసరికి అది ఒక కొంచెం బ్యూటిఫికేషన్ వచ్చేస్తుంది. అవును. మనం ఇక్కడ ఏదో రాసినా కూడా ఇంగ్లీష్లో మీనింగ్ అనగానే మీనింగ్ మారిపోద్ది. బట్ ఆ ఎసెన్స్ అలాగే ఉంచి తెలుగులో మనం ఎంతవరకు మార్చగలుగుతామో మళ్ళీ అది దట్టు అందరికీ అర్థమయ్యేలాగా. సో టఫ్ టాస్క్. ఇంకొకటి అక్కడ జడ్జ్ చేయడానికి మనకి డైరెక్టర్కి తెలుగు రాదు, మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చి ఉండదు. సో మనమే ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. సో మ్యాక్సిమం డబ్బింగ్ పాటలు రాయడం చాలా కష్టం అండి. ఈజీ అనుకుంటారు బట్ చాలా కష్టం. ఎందుకంటే ఈవెన్ ఈ మూవీ సింబు మూవీలో కూడా మీరు మల్లేపు అనే సాంగ్ రాశారు. అవునవును, లైఫ్ ఆఫ్ ముత్తు చాలా అంటే ఏదో ఫన్ సాంగ్ లా స్టార్ట్ అయ్యి పెయిన్ఫుల్ అమ్మాయి పెయిన్ ఉంటుంది. అమ్మాయి పెయిన్ అప్పటిదాకా చాలా సరదాగా పడుతుంది. బట్ నువ్వు ఎప్పుడు ఇంటికి రావు, ఎప్పుడు వస్తావు తెలియదు, నేను మా పాప వెయిట్ చేస్తా ఉన్నావు అన్నట్టు వచ్చేస్తా, మూడ్ చేంజ్ అయిపోతుంది ఒక్కసారిగా. అప్పటిదాకా మంచి జోష్లో ఫుల్ ఒక రూమ్ లో అబ్జర్వ్ చేశారండి. అది అంటే ఆ పాటకి మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఇలాంటి పాటలు కొన్ని ఉంటాయి. అందులోనే ఇంకొక సాంగ్ కూడా ఉంటుంది, లవ్ సాంగ్ కూడా. సినిమా పోయేసరికి ఆ పాటలకి అప్రిషియేషన్ ఉందా కదండి. సో రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఫస్ట్ టైం చేశాను నేను. సో కాబట్టి చాలా కేర్ తీసుకొని ఎక్కడ డబ్బింగ్ ఫీల్ రాకుండా ఆ 2 పాటలు చాలా బాగా రాయడం జరిగింది. సో ఈ మల్లెపూ సాంగ్లో తమిళ్లో ఒరిజినల్గా ఉన్నదే, అంటే వాడు ఏదో సరదాగా భార్యకి ఫోన్ చేసి మాట్లాడుతుంటే నువ్వు ఎప్పుడు వస్తావు ఇంటికి అని, పాప కూడా వెయిట్ చేస్తుంది, నేను కూడా వెయిట్ చేస్తున్నాను, చిన్న ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది ఆ సాంగ్. తెలుగులో కూడా ఆ ఫీల్ పోకుండా మనం ట్రై చేసాం. బట్ అది ఎక్కువ మందికి తెలియదు, ఆ పాట తెలియదు. మీరు బాగా అబ్జర్వ్ చేసారు. లేదు అంటే కొన్ని ఆ మూడ్ చేంజింగ్ అనేది ఆ పదాలు అంటే అది నార్మల్గా ఏదో మీరు డబ్బింగ్ వర్షన్ రాసినట్టు రాసేస్తున్నా పెద్ద పట్టించుకునే ఇది కాదు, కానీ దాని మీద ఎంత కేర్ పెట్టారనే దాన్ని బట్టే ఒక లిరిక్ రైటర్గా మీరు మీ జాబ్కి 100% న్యాయం చేస్తున్నారని అక్కడే కదా తెలిసేది. అంటే మ్యూజిక్ డైరెక్టర్లో రెహమాన్ గారు, ఇళయరాజా గారు దే ఆర్ లైక్ గాడ్స్ టు మీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరితో వర్క్ చేశాను. బట్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఫస్ట్ టైం అనగానే డెఫినెట్లీ కేర్ తీసుకుంటాం కదండి. సో అలా చాలా జాగ్రత్తగా రాసిన సాంగ్స్. దట్టు గౌతమ్ మీనన్ గారి మూవీ కాబట్టి లవ్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఇంకా సినిమా పెద్దగా ఆడిపోయేసరికి పాటలు కూడా పెద్దగా బయటికి రావు అనమాట. అంటే ఇమీడియట్ కాకపోవచ్చు, బట్ మెల్లమెల్లగా ఎప్పుడో అరే సాంగ్స్ బాగున్నాయి కదా అని వింటా ఉంటారు కొంతమంది. అవును అవును. కాకపోతే ఇమీడియట్ రిసెప్షన్ అనేది తక్కువ ఉంటుంది ఆబ్వియస్గా. సినిమా ఆడకపోతే అది ఏం చేయలేము, అది మీ చేతిలో ఉండదు అది ఆబ్వియస్గా. కొన్ని సందర్భాల్లో రివర్స్ జరుగుతుంది. పడిపల్లి లేచే మనసు కమర్షియల్ అంత ఆడలేదు, పాటలు ఎవ్రీబడి లైక్స్ అలా ఉంటుంది. అది మ్యూజికల్ చార్ట్ బస్టర్. అది నన్ను అడిగితే నా పర్సనల్ సీతారామం కంటే పడిపల్లి లేచే మనసు పాటలు చాలా బాగుంటాయి. బట్ సినిమా ఏది ఎక్కువ హిట్ అయిందో పాటలు అన్నీ ఎక్కువ. ఆబ్వియస్గా సినిమా హిట్ అయ్యేటప్పుడు వైడర్ రీచ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సీతారామం అనే సినిమా తెలుగుతో పాటు సమానంగా తమిళ మలయాళం భాషల్లో కూడా బాగా ఆడింది. అవును అవును. ఈవెన్ అసలు చాలా మంది లిరిక్ రైటర్స్
తమిళ్ లిరిక్స్ రాసిన ఆయన అక్కడ చాలా ఫేమస్ లిరిక్ రైటర్. మదన్ కార్కే అండి. మదన్ కర్కి, మదన్ కర్కి. సో ఈ ఒక సాంగ్ స్పెసిఫిక్గా ఒక సాంగ్కి ఆయనకి తమిళ్లో వచ్చిన అప్రిషియేషన్ ఏంటంటే, తమిళ్లో ఇప్పుడు వస్తున్న పాటలన్నీ కూడా చాలా ర్యాండమ్గా ఎలా పడితే అలా ఉంటున్నాయి. ఒక తెలుగు డైరెక్టర్ ఒక తమిళ్ లిరిక్ రైటర్తో ఇంత అద్భుతంగా రాయించుకున్నప్పుడు తమిళ దర్శకులు తమిళ డైరెక్టర్స్ ఎందుకు తమిళ దర్శకులు తమిళ లిరిక్ రైటర్స్ ఎందుకు రాయించుకోలేకపోతున్నారు అనేది ఒక ఆల్మోస్ట్ ఒక 1 week 10 days డిస్కషన్ అయిపోయింది. ఓకే 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 ఓకే. అంటే ఒక లిరికల్ సాంగ్ అనేది సీతారామంలో ఇంతందం అనుకుంటా. ఇంతందం సాంగ్కే అంటే ఒక డబ్బింగ్ సాంగ్కి ఇంత అద్భుతమైన లిరిక్స్, అంత మంచి పదాలు తీసుకోగలిగినప్పుడు ఒరిజినల్ సాంగ్స్ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఒక డిస్కషన్ పాయింట్ తమిళ ఇండస్ట్రీలో. ఒక మీడియా సైడ్ నుంచి కానీ కన్వే చేయడంలోనే ఉంటుంది. ఒక డైరెక్టర్ ఒక కవికి అంటే తన సందర్భం ఏంటో కాకుండా ఎక్స్ప్రెషన్స్ కూడా అంత నీట్గా వివరించగలిగినప్పుడు పాట అంత బాగా వస్తుంది. ఇది చాలా రేర్గా జరుగుతుంది. ఒరిజినల్ కంటే ఇదేంటి అక్కడ బాగా వచ్చింది అనేది. అవును అవును. అయితే మీరు డబ్బింగ్ సినిమాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా, లేదంటే ఇవి ఒరిజినల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా? కష్టమైన వర్క్ డబ్బింగ్ అయినప్పటికి ప్రిఫరెన్స్ అంటూ ఏముండదండి. నేను ఏది వస్తే అది రాస్తాను అంతే. అంటే ఇది కొంచెం ఆల్రెడీ సిచ్యువేషన్ అది క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నపాటి వెసులుబాటు ఉంటుంది కదా మీకు. అలా అని కాదు, నాకు ఒక చిన్న సినిమా అసలు బడ్జెట్ లేదు అని వచ్చినా సరే ఓకే చేస్తాను. పెద్ద సినిమా డబ్బింగ్ అది డబ్బింగ్ అయినా కూడా ఓకే అంటాను. నా టైం ఉంది అంటే నా దగ్గరికి వచ్చిన పాట నా మీద అంటే ఇష్టంతోటో నేను తెలిసి వస్తారండి. సో వాళ్ళని నేను వెనక్కి 100% నేను అట్లీస్ట్ ఒక అటెంప్ట్ అయితే చేస్తాను. ఓకే. ఎందుకంటే మీరు ఒక వేరే ఇంటర్వ్యూలో చెప్తున్నారు, మీ మోస్ట్ సక్సెస్ఫుల్ కృష్ణగాడి వీరబ్రహ్మ గాథ తర్వాత కూడా మీకు చాలా రోజులు సరైన ఆఫర్ రాలేదు అని. అవును 6 months ఖాళీగా ఉన్నాను అప్పుడు. అంటే ఎందుకు మీకు పబ్లిసిటీ లేకనా, లేదంటే ఏంటి? పబ్లిసిటీ అని కాదండి. ఇప్పుడు నేనేమంటానంటే నా ఫేస్ కాదు, నా రచన వినిపించాలి, కనిపించాలి అని నేను ఫీల్ అవుతాను అనమాట. బట్ ఈ రోజుల్లో అలా లేదు. మార్కెటింగ్ ఇంపార్టెంట్ అయింది. ఫేస్ కనిపించాలి, వాడెవడో తెలియాలి, మాటికి పేరు వినిపించాలి. సో ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా రీల్స్ కానీ ఏది కానీ ఎక్కువ ఎవరైతే కనిపిస్తారో వాడికే వ్యూస్, వాడికే లైక్స్ ఇలా ఉంటుందన్నమాట. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అండి. అంటే మన పాట వినిపించాలి కానీ మనం ఎందుకు కనిపించాలి అని నేను మీడియాలో వర్క్ చేసేవాడిని. కావాలంటే ఎంత పబ్లిసిటీ అని చేయించుకోవచ్చు. బట్ పర్సనల్లీ ఐ డోంట్ లైక్ ఇట్ అనమాట. అంటే మీ మైండ్ సెట్ ఒక 90s 2000s వరకు ఫైన్, బట్ ఇప్పుడు మారాల్సి వచ్చింది కదా? అవునండి, మారాల్సి వచ్చింది. కనిపిస్తున్నారు మా లిరిక్ రైటర్స్ కూడా ఛానల్ పెట్టే కనిపిస్తున్నారు. అంటే లిరిక్ రైటర్స్ అనే వాళ్ళు కెమెరా ముందుకు రావాల్సిన అవసరం లేదు అనే మిత్ని బ్రేక్ చేసింది మాత్రం అనంత్ శ్రీరామ్ గారు, రామజోగ శాస్త్రి గారు. అసలు రామజోగ శాస్త్రి గారు అయితే ట్విట్టర్లో ఆటాడుకుంటారు జనాలు అందరూ. సాంగ్ రిలీజ్ అవుతుంటే అందరూ ఏదైనా పెద్ద హీరో సాంగ్ ఏదైనా రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ ఆయన ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళిపోతారు. ఏమైనా పోస్ట్ చేస్తారేమో, దాని గురించి ఏమైనా చిన్న హింట్ అని ఇస్తారేమో అని చెప్పేసి. మరి మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అలాగే? నాకు ట్విట్టర్ అస్సలు నచ్చదండి. సో అంటే ఎంత నెగిటివిటీ ట్విట్టర్లో, ఎంత నెగిటివిటీ ఉంటుందంటే అసలు వాడు కనీసం ఆ పాట వినుండడు, కరెక్ట్గా మీనింగ్ కూడా తెలిసి ఉండదు. పాట పెట్టగానే వేస్ట్ అని పెట్టేస్తుంటారు కింద కమెంట్స్. సో నాకు ఇన్స్టాగ్రామ్లో కొంచెం యాక్టివ్ ఉంటా, బట్ ట్విట్టర్ నాకు అసలు నచ్చదు. అంటే ఇమీడియట్ జస్టిఫికేషన్ అనేది అంటే ఒక ట్విట్టర్నే కాదు, ప్రతి చోట ఉంటుంది. అంటే ఒక పాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పాట రాయడానికి ఒక 2 రోజులు 3 రోజులు తీసుకొని ఉండొచ్చు. ఆ పాట విని దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు. ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 4 గంటలకు ఒక పాట రిలీజ్ అయిందంటే దాన్ని మ్యూజిక్ ఫస్ట్ ఎంజాయ్ చేసి దాని తాలూకా భావాన్ని అర్థం చేసుకొని అందులోని మీనింగ్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 24 hours పడుతుంది. కానీ ఇప్పుడు అంత టైం ఎవరు తీసుకోవట్లేదు. అవును. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పాట వస్తే అంటే మీకనే లిరిక్ రైటర్స్ కనే కాదు, మ్యూజిక్ డైరెక్టర్స్కి అది పెద్ద టాస్క్ అయిపోయింది. ఏ పాట వచ్చినా సరే శ్రీనువైట్ల గారి పుణ్యం అని చెప్పేసి అదొక మీమ్ ఒకటి దొరికేసింది, ఒరిజినల్ ప్లే చేయరా చారి. అలాగా మీమ్స్ విపరీతంగా వచ్చేస్తున్నాయి. సో సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు ప్రతి పాట ట్రోల్ అవుద్ది, తమన్ ప్రతి పాట ట్రోల్ అవుద్ది. ఏది వచ్చినా సరే లేదు ఇది ఆల్రెడీ ఉందని అంటే అంటారు. అలాగే లిరిక్ రైటర్స్ అయితే ఈ రీల్స్ యుద్ధం కానీ లేదంటే ఈ ఇమ్మీడియట్ జస్టిఫికేషన్స్ కానీ ఎవరిని డిక్లేర్ చేసడం వల్ల ఈ లిరిక్స్ అనేవి ఎప్పుడన్నా కొంచెం మూలన పడిపోతున్నాయి. అవును, చాలా సందర్భాలు. అంటే ఎప్పుడన్నా సినిమాలో ఆ మీనింగ్ నచ్చి అరే బాగా సింక్ అవుతుంది, ఆ భావం కరెక్ట్గా వ్యక్తీకరించబడుతుంది అక్కడ అని ప్రేక్షకుడు గ్రహిస్తే తప్ప లిరిక్స్ అనేవి చాలా తక్కువ అవును ఎలివేట్ అవ్వడం అనేది. అవును.
ఎందుకంటే మీకు ఇప్పుడు రీసెంట్గా సూర్యుడే సాంగ్ అవును మీరు రాసినప్పుడు సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు దానికి ఉన్న సాంగ్ ఉన్న స్థాయి వేరు, అవును సినిమా రిలీజ్ తర్వాత ఆ స్థాయి ఒకసారి స్థాయి వేరు. వేరు. అవును ఎందుకంటే ఒక ఫ్రెండ్షిప్ని మీరు ఎంత అద్భుతంగా ఎలివేట్ చేశారు అక్కడ. అవును సూర్యచంద్రులు అన్నట్లుగా ఒక ఫ్రెండ్స్ని ఇద్దరిని మీరు కంపేర్ చేసి కంపేర్ చేసి అసలు సూర్యుడు ఎందుకు భగభగం అంటాడు, చంద్రుడు ఎందుకు అంత కూల్ డౌన్ ఉంటాడు అవును అంటే ఆల్మోస్ట్ ఒక RRR లో వాటర్ ఫైర్ లాగా ఉంటది కొంచెం ఎగ్జాక్ట్లీ థిమాటిక్ వైస్ చూసుకుంటే. అవును అలాగా దాంట్లో అందులో ఏంటంటే సీతారామ శాస్త్రి గారు ఇద్దరు వైరం మధ్యలో బంధం స్నేహం అన్నట్టుగా ఆయన చెప్పారు డైరెక్ట్గా. బట్ మనం ఏంటంటే ఓన్లీ ఫ్రెండ్షిప్ కంపారిజన్స్తో సో కొంచెం రివర్స్లో చెప్పడానికి ట్రై చేశాను అనమాట. అవి కంటికి రెప్పలా చూసుకుంటానంట, వీడు రెప్పకే కన్ను వీడు అన్నట్టు రివర్స్లో. అదే అంటే ఆ ట్యూన్ జనాల్లోకి వెళ్తున్నట్టుగా లిరిక్స్ వెళ్ళట్లేదు ఈ మధ్య. అది ఇప్పుడు సూర్యుడే సాంగ్ కూడా అంటే బాగుంది, లిరికల్ వర్షన్ అది బాగుంది, రవి బస్రు అంతా బాగా ఇచ్చారన్నా కూడా వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చిన రిసెప్షన్ వేరు. సో దీన్ని మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు అంటే ఇమీడియట్ రిసెప్షన్ లిరిక్ రైటర్స్కి రావడం అనేది చాలా తక్కువ అయిపోయింది. అంతకుముందు ఒక పాట బాగుందంటే అంతకుముందు లిరికల్ రివ్యూస్ కూడా వచ్చేవి. ఒక పాటకి వీక్లీ మ్యాగజైన్స్లోనో లేదంటే ఏదైనా సండే స్పెషల్ బుక్స్లోనో నేను చిన్నప్పుడు సితార మ్యాగజైన్స్లో వాటిలో చదివేవాడిని అనమాట. ఈ పాటలో ఇంత మీనింగ్ ఉంది, ఈ ఫలానా లిరిక్ రైటర్ ఫలానా సందర్భాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు, దీన్ని కొంచెం బాగా అద్భుతంగా వివరించారు అని చెప్పేసి చాలా తక్కువ. ఇప్పుడు అసలు లిరికల్ రివ్యూస్ అనేవి లేవు అసలు, చదువుదామన్నా కూడా సినిమా రివ్యూసే లేవండి. అంటే ఎంతసేపు యూట్యూబ్లో ఎవడో రావడం ఏదో చెప్పడం వెళ్ళిపోవడం తప్ప అంటే రియల్ రివ్యూయింగ్ ఆఫ్ మూవీ కానీ. ఒకప్పుడు మీరు సితారాలో చూసుకుంటే గుడిపూడి శ్రీహరి గారు ఎంత నేను అవి చాలా రివ్యూ చదివేవాను అనమాట. ఇంత మీనింగ్ ఉంది ఈ మూవీలో అని చెప్పి రివ్యూ చదివి తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే రివ్యూస్ చూసి మూవీకి వెళ్ళాలా లేదా డిసైడ్ చేసుకున్నారు. అది ఎప్పుడు క్వశ్చన్ మార్కే అండి. అంటే లైక్ లిరిక్ని ఎవరు జడ్జ్ చేయగలుగుతారు అని. సో డెఫినెట్లీ ఆడియనే జడ్జ్ చేయాలి. ఆడియన్కి నచ్చిందంటే డెఫినెట్లీ ఇట్స్ హిట్ సాంగ్ అవుద్ది. బట్ తగ్గిపోయింది, లిరికల్ రివ్యూయింగ్ తగ్గిపోయింది. టాక్సిటీ ఎక్కువైపోయిందండి ట్విట్టర్లో కానీ వీటిలో. అందుకే నేను పాట రిలీజ్ అయినా పోస్ట్ చేయాలంటే 2-3 సార్లు ఆలోచిస్తాను. ఈ మధ్య ఈ ఫ్యాన్ రైవలరీ ఎక్కువైపోయింది. మనం ఒక హీరోది పెట్టామంటే వెంటనే అవతలాడు వచ్చేస్తాడు, చెత్త పాట, షిట్ పాట, ఇది వాటెవర్. సో టాక్సిక్, ట్విట్టర్ అనేది టాక్సిక్ అయిపోయింది అసలు. కానీ మీరు దాన్ని అధిగమించాలండి. అధిగమించాలి అంటే ఇప్పుడు పాట రాసేంత వరకు నా కంట్రోల్ అండి. అది బయటికి వెళ్ళిన తర్వాత అది హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా మన చేతిలో లేదు. హిట్ అయితే సంతోషిస్తాం, సినిమా ఫ్లాప్ అయ్యి ఒక్కోసారి పాట కూడా అంత మనకు రావాల్సిన గుర్తింపు అంత రాదు. సో మనం ఏం చేయలేము. ఇప్పుడు నేను ట్విట్టర్కి వెళ్ళి ఇది వినండి అని చెప్పినంత మాత్రాన ఎవడు వినడు మనకున్న 3000 ఫాలోవర్లకి. సో వినండి అని కాదు, అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరున్నా కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక సాంగ్ రిలీజ్ అయితే అందులో లిరికల్ వాల్యూ ఏంటి అంటే మీరు అసలు చెప్పాలనుకున్నది ఏంటి అనే విషయం ఎవరన్నా స్టేజ్ మీద, ఇప్పుడు చాలా తక్కువ సార్లు అలా స్టేజ్ మీద డైరెక్టర్స్ వివరించడం జరుగుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్తా ఉంటారు స్టేజ్ మీద, లేదండి ఫలానా పాటకి ఈయన అద్భుతంగా రాశారు, నేను అనుకున్న ఇది ఎమోషన్, దాన్ని ఆయన చాలా చక్కగా ఒక పదం దానికి తగిలించి దాన్ని చాలా బాగా చెప్పారని చెప్పేసి చాలా తక్కువ మంది డైరెక్టర్స్ అలా చెప్తుంటారు. ఎంతసేపు సాంగ్స్ హిట్ అయినాయి థ్యాంక్స్ టు సో అండ్ సో అని చెప్తారు తప్పితే ఆ పాటలోని భావం ఏంటి విశదీకరణ అనేది లేదు. సో అలాంటి సందర్భాల్లో మనం దాన్ని సెల్ఫ్ ప్రొక్లమేషన్ అనకూడదు, కానీ అట్లీస్ట్ మీ సైడ్ నుంచి మీరు చిన్నపాటి వివరణ ఏమైనా పెట్టగలిగితే కనుక ఖచ్చితంగా ట్రై అండి. ఫ్రమ్ నెక్స్ట్ మూవీ నెక్స్ట్ రిలీజ్ నుంచి పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు పట్టించుకోవట్లేదు ఏం వస్తున్నాయి ఏంటి అసలు అందులో. ఇప్పుడు మీరు అంటే ఒక పెద్ద మాస్ సినిమాలో ఎంత చాలా మంది ఏదో జస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ కదా అనుకుంటారు, కానీ ఆ ఇంట్రడక్షన్ సాంగ్ లో హీరో క్యారెక్టర్ ఉంటుంది, అసలు హీరో ఎంటర్ అవబోయే వరల్డ్ ఏంటి, అసలు సినిమాటిక్ వరల్డ్ ఏంటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కట్ చేస్తే అది అప్పుడు ఏమండి అంతసేపు హీరో బాగా స్టెప్స్ వేసాడా, లేదంటే సినిమాటోగ్రఫీ బాగుందా, లేదంటే అందులో ఎలాంటి కెమెరా యాంగిల్స్ ట్రై చేశారు, ఇంతే తప్ప ఆ లిరిక్స్ లో ఎంత భావం ఉంది ఏంటి అనేది చాలా తక్కువ. ఇప్పుడు జెర్సీలో మీరు చెప్పిన మీరు ఆ సాంగ్ ఇన్స్పిరేషన్ సాంగ్ లో అసలు అంటే వాడి ఏజ్డ్ అని వస్తుంది, అంటే నాని క్యారెక్టర్ ఏజ్డ్, అర్జున్ అనేవాడు ఏజ్డ్, వాడికి ఉన్న
వాడు ఏంటిది వాళ్ళు ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు ఏమిటి, ఇబ్బందులేంటి. అవును. దేన్ని అధిగమించి పైకి ఎదగాలి, దేన్ని సాధించాలి, అవును. ఎంత ఉంటుంది స్టోరీలో. అవును, అంత స్టోరీ ఉంటుంది. అవును. సో ఈ స్టోరీ అనేది ముందు ఎలివేట్ అవ్వలేదు. సాంగ్ సినిమా రిలీజ్ అయ్యి ఓకే ఇది జర్నీ అనమాట. ఆ మాంటేజెస్ చూసిన తర్వాత ఓకే ఇందులో ఎంత వాల్యూ ఉందని చెప్పేసి తెలిసిన జనాలకి. అలాగే ఈరాతలే సాంగ్ కూడా, రాధేశ్యామ్లో ఈరాతలే సాంగ్, అవును. ఈరాతలే సాంగ్ యాక్చువల్ మొత్తం రాధేశ్యామ్ స్టోరీ ఉంటుంది. అవును. అవును. మొత్తం అసలు వీళ్ళు ఎందుకు కలిశారు ఏంటి, అసలు వీళ్ళకి ఒకరికి destiny సంబంధం లేదు, ఏంటి డెస్టినీ. అసలు. అవును. సో వీడు ఈ అమ్మాయిని రక్షించడానికి ట్రై చేస్తున్నాడు. హీరో క్యారెక్టర్ అనేది, హీరోయిన్ ఎంత వల్నరబుల్, అవును. ప్రతి విషయం ఉంటుంది అందులో. అవును. కానీ జనాలకి అది అర్థమయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది ఒక్కోసారి. అవును. సినిమా సరిగ్గా ఆడకపోతే బట్ ఈ రాతల విషయంలో చాలా మంది కనిపెట్టారండి. అదే ఇలాంటి చాలా తక్కువ సినిమాల్లో, అంటే జెర్సీయో, రాధేశ్యామ్ ఇలాంటి తక్కువ సినిమాల్లో మాత్రమే జరుగుతుంది. కానీ మీరు ఆ ఎఫర్ట్ అనేది అన్ని సినిమాలకు ఒకేలా అన్ని పాటలకి ఒకేలా పెడతాం. అది మీరు జెర్సీకి రాసిన అలాగే రాస్తారు, లేదంటే సలార్కి రాసిన అలాగే రాస్తారు, నెక్స్ట్ రాబోయే ఫౌజీ అండ్ రాధేశ్యామ్ రాజాసాబ్కి రాసిన అలాగే రాస్తారు. మీరు పెట్టే ఎఫర్ట్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఏమి ఏంటది 10 రూపాయల పెన్ను దానికి 100 రూపాయల పెన్ను వాడదు, అన్నిటికీ సేమ్ ఎఫర్ట్ ఉంటుంది. సో అందుకనే మీరు కొంచెం యాక్టివ్ అయ్యి కొంచెం ఇవన్నీ కొంచెం జనాలకు వివరిస్తే వెరీ హెల్ప్ఫుల్. యా డెఫినెట్లీ ఐ ట్రై అండి. మంచి సజెషన్ ఇది, నేను ట్రై చేస్తాను. అంటే నేను ట్రై చేశా సలార్ టైం, రాధేశ్యామ్ టైంలో. కానీ అసలు ఎంత నెగిటివిటీ అంటే పాట పెట్టగానే బాలేదు అని చెప్పేసి. ఒక పాట అయితే నేను అసలు షేర్ కూడా చేయలేదు. నిన్నటి రవినే నువ్వు రేపటి శశివే, నేనంటూ వెళ్ళాకే నువ్వు వస్తావు పైకే, నేను అస్తమించే సూర్యుడిని, నేను వెళ్ళాకే నువ్వు వస్తావు చందమామలాగా పైకి అని. సో ఈ లిరిక్స్ ఎవరికి అర్థమవుతాయో లేదు, ఎందుకు వచ్చిన గొడవ అసలు అని చెప్పి అసలు ఆ పాట నేను షేర్ కూడా చేయలేదు. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాట చాలా బాగుందని చాలామంది చెప్పారు. అంటే నేను ప్రభాస్ ఫ్యాన్ అండి, డై హార్డ్ ఫ్యాన్. ప్రభాస్ నుంచి వాళ్ళు స్టేజ్ మీద ఆ స్టేజ్ మీద అయితే అసలు ప్రిపేర్ అయ్యి కూడా వెళ్ళలేదు. బట్ ఎందుకో అంతమంది జనాలు చూసేసరికి సినిమా సినిమా. సో అలాంటిది నా ఫేవరెట్ హీరో ఎలా ఉండాలి నాకు ఉంటుంది కదా. ఆ సినిమా అలాంటి సినిమా కాదు, ప్యూర్ లవ్ స్టోరీ. మనం అక్కడ ఇంట్రో సాంగ్లు అవన్నీ పెట్టలేము. సో ఇప్పుడు సూర్యుడేలో కూడా కథ చెప్పాల్సి వచ్చింది. ఇంట్రో సాంగ్ లాంటిది ఉంటే ఇంట్రో సాంగ్ ఉంటుంది. సో హీరో గొప్పతనం గురించి చెప్పడం అవన్నీ చేస్తాం. బట్ మనకు అక్కడ ఆ సందర్భం అలా లేదు. బట్ రాధేశ్యామ్ పాటలు బాగాలేవు ముందు. బట్ ఈ రాతలే అండ్ నిన్నేలే కానీ ఇవన్నీ తర్వాత, నగుమోము తారలే కానీ తర్వాత చాలామంది మెచ్చుకున్నారు. బట్ ఇమ్మీడియట్ మాత్రం అంటే రాధేశ్యామ్ టైంలో ఉన్న పర్స్పెక్టివ్ వేరు జనాలకి. నేను అప్పటిదాకా ప్రభాస్ని సాహో కానీ బాహుబలి అని అన్ని చూసి ఏంటంటే జనాలు ఇంకా సేమ్ ఆ హీరోయిక్ ఇదే ఉండాలనుకున్నారు తప్పితే అంత ప్రభాస్ని అంత మెతగ్గా చూడాలని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆయన అంత ప్లెయిన్ లవ్ స్టోరీ, అంటే దానికి ఎక్కువ ట్విస్టులు టర్నింగ్స్ ఏమి ఉండవు, చాలా సింపుల్ స్టోరీలో ప్రభాస్ని చూసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఫ్యాన్స్ హట్ అయిన ఒకే ఒక్క థింగ్ ఏంటంటే ప్రభాస్ని మరీ అంత సాఫ్ట్గా చూపించాల్సిన అవసరం ఉంది. బట్ డైరెక్టర్ కానీ హీరో కానీ ముందు నుంచి చెప్తున్నారండి, హింట్స్ ఇస్తున్నారు, దిస్ ప్యూర్ లవ్ స్టోరీ అని చెప్పారు. ఎక్కడ కూడా యాక్షన్ సినిమా అని చెప్పలేదు. బట్ ఇంకా జనాలు దాని ఎక్స్పెక్టేషన్స్ అలా పెట్టుకుని ఎక్స్పెక్టేషన్స్ ఆ టైంకి దాన్ని హట్ చేసేదైతే కూడా కొంచెం షిప్ యాక్సిడెంట్ ఇవన్నీ ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందేమో అనుకున్నారు. టిన్స్ దగ్గర నుంచి ఇలాగా వస్తా ఉంటాడు. అవును. సో అవన్నీ చూసి యాక్షన్ ఉంటుందేమో అనుకున్నారు. బట్ ఇట్స్ ప్యూర్ లవ్ స్టోరీ అయ్యేసరికి డిసప్పాయింట్. అయితే మీరు ఇలాంటి లిరిక్స్ తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఇప్పుడు సూర్యుడే సాంగ్ ఒక ఫ్రెండ్షిప్ గురించి లేదంటే ఇప్పుడు బంధమేలే సాంగ్ జైలర్లో తీసుకున్నప్పుడు కానీ ఇవన్నీ ఏంటంటే మోర్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ క్రియేట్ చేసే సాంగ్స్. కరెక్ట్. ఎందుకంటే అక్కడ ఇట్స్ నాట్ ఎలివేటింగ్ ఏ క్యారెక్టర్, ఇట్స్ అబౌట్ ఒక రిలేషన్షిప్ని, వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఎలివేట్ చేసేది. సో దీనికి మీకు ఇన్స్పిరేషన్స్ ఏముంటాయండి ఇలాంటి వాటి? అంటే లవ్ సాంగ్స్ ఇస్ ఫైన్, ఎందుకంటే ఒక డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదంతా. బట్ ఇలాంటి ఒక రిలేషన్షిప్స్ని ఎలివేట్ చేయడానికి ఎలాంటి ఇన్స్పిరేషన్స్ తీసుకుంటారు? ఇన్స్పిరేషన్ లేదండి, ఆ కథే ఇన్స్పైర్ చేస్తుంది. ఇప్పుడు అడిగే సాంగ్ ఉంది, మామూలు ఎమోషన్ కాదు అది. వీళ్ళు ఒక అందమైన జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే అతను అమ్మాయి పిల్లలు వద్దు అన్నా కూడా లేదు మన లైఫ్ బాగుంటుంది అని
అనుకున్న టైంలో ఆ పాపకి బాగాలేదు, అసలు పుట్టడమే అలా పుడుతుందని తెలిసినప్పుడు వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుంది ఒక ఫాదర్గా ఐ కెన్ ఫీల్ ఇట్ అనమాట. సో అతను జస్ట్ ఇట్స్ ఎ సారీ సాంగ్ అండి, సారీ చెప్పాలంతే. అవును, తప్పంతా నాదేలే. ఏమైనా తప్పంతా నాదేలే, చూపించకలలే, నీకిచ్చా దిగులే, మొత్తం తప్పు వాడి మీద వేసుకుంటున్నాడు. నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, నేను దీన్ని కరెక్ట్ చేసుకుంటా అని అడుగుతున్నాడు. తెలుపే దిద్దేటి సమ్మతే అని అంటుంటాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేను దీన్ని కరెక్ట్ చేస్తాను. సో ఇది అందరు మనుషుల్లో ఉండే ఎమోషనే. దీంట్లో ఏం గొప్ప భావుకత లేదు, కవిత్వం లేదు, సింపుల్గా అందరికి అర్థమయ్యే పదాలే. అడిగా అందాల చిన్ని చినుకులనే, పిడుగే రానుంది అని తెలియకనే. నేను చినుకుల్ని రమ్మంటే పిడుగు వస్తుందని నాకు తెలియదు. సో లైక్ ఇక్కడ డెస్టినీని పిడుగులాగా పోల్చి చెప్తున్నాడు. పిలిచా ఏడేడు రంగు తలుకులనే, నలుపే చేరింది విధిలా. అంటే నేను రెయిన్బోని పిలిచా, నాకు ఒకటే వచ్చింది. నేను కలర్ఫుల్ లైఫ్ని అడిగితే చీకటి ఒకటే వచ్చింది. సో దిస్ ఈజ్ కాల్డ్ డెస్టినీ, విధి అని అక్కడ వాడాడనమాట. సింపుల్, మనం డైలీ లైఫ్లో మాట్లాడుకునే పదాలే. బట్ ఎమోషన్ ఏంటి అంటే మనం ఆ క్యారెక్టర్స్లో మనల్ని మనం ఊహించుకున్నప్పుడు ఇలాంటివి వస్తాయన్నమాట. ఓకే. అయితే ఒక డైరెక్టర్ కానీ రైటర్ కానీ స్టోరీ అనేది ఎంతవరకు చెప్పాలి సార్ ఒక లిరిక్ రైటర్కి? ఇవన్నీ అర్థంగా కంప్లీట్గా ఎమోషన్స్తో, అంటే ఒక కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్ మీకు చెప్తేనే ఇలాంటివన్నీ రాయగలుగుతారా, లేదంటే మీకు అట్లీస్ట్ ఒక కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ కూడా అక్కర్లేదు. ఆ పాటలో ఏం జరుగుతుంది, దాని లీడ్ సీన్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి అని చెప్తే పాటలు ఇలా వస్తాయి. కొన్ని ఉంటాయి లవ్ సాంగ్స్ సార్ రాసేయండి అంటారు. ఏం లవ్ రా, ఎందుకు లవ్, ఎవరితో లవ్, ఏముండదు. ఇంకా కొన్ని దారుణంగా ఇంటర్వెల్ ముందు సాంగ్ సార్ రాసేయండి, ఇలా జరిగాయి చాలా. ఓకే. ఆ పాటలు కూడా అలాగే ఉంటాయి. మనం కాల్ చేసి అడుగుతాం, మీరు ఏదో ఒకటి రాసేయండి సార్ అంటే, ఏదో ఒకటి ఎలా రాస్తాం అసలు? అంత 5 minutes ట్యూన్ని ఏదో ఒకటి ఎలా రాస్తాం? సో దెన్ అది చాలా డిఫికల్ట్ అవుద్దండి. బట్ అందరూ అలా ఉంటారు, వెరీ రేర్, తక్కువ మంది. అంటే ఒక్కోసారి అంటే సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ఏదైనా క్లారిటీ లేకపోతే కొద్దిమందికి అసలు పాటలు ఇంట్రెస్ట్ ఉండదు పెట్టడం. బట్ ప్రొడ్యూసర్స్ ఏంటంటే మన సినిమాకి సేలబిలిటీ ఏంటి, మరి సాంగ్స్ ఉండాలి కదా ప్రమోషన్ కోసం, వాటి కోసం వీటి కోసం అంటే వాడి ఇష్టం లేకుండా ఏదో పాట చేయిస్తాడు, ఏదో ఒకటి రాసేయండి సార్ అంటారనమాట. అలా కూడా జరుగుతుంటాయి. ఓకే. కొంతమంది పాటలు అసలు ఇంట్రెస్ట్ ఉండవు పెట్టడం. అయితే రాను అంటే మీరు చెప్పింది కరెక్టే కొంతవరకు. ఈ మధ్య కొంచెం సాంగ్స్ ప్లేస్మెంట్స్ అనేవి అంటే అనవసరమేమో, ఈ కథకి సాంగ్ అవసరం లేదేమో అన్నట్లుగా కొన్ని అంటే థీమ్ సాంగ్స్ తీసుకుంటున్నారు తప్పితే, ఈ సినిమాలో ఒక 5-6 పాటలు, ఇప్పుడు సీతారామంలో అంటే ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కాబట్టి దానికి సింక్ అయింది. బట్ కొన్ని ఇప్పుడు జనాల సినిమాలని అబ్జర్వ్ చేసుకునే విధానం కూడా మారిపోయింది కాబట్టి ఇప్పుడు మోర్ ఆఫ్ లవ్ స్టోరీస్. అంటే అంతకుముందు అంటే ఒక ఇండస్ట్రీలో ఒక 60% లవ్ స్టోరీస్ ఉంటే 40% యాక్షన్ వచ్చేది. సో ఇప్పుడు ఏమైందంటే ఒక 60% యాక్షన్, 20% క్రైమ్ అండ్ థ్రిల్లర్స్ ఇవైపోయి మిగిలిన ఒక 20% మాత్రమే ప్రేమ కథలు ఇస్తుండడం వల్ల కొంచెం ఆ పాటల ప్లేస్మెంట్ అని కానీ లేదంటే దాని అవసరం కానీ కొంచెం తగ్గుతూ వచ్చింది. సో మీకు ఈ యాక్షన్ సీన్స్ ఇవన్నీ ఒక్కోసారి యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ రాయాల్సి ఉంటుంది. అంటే ఒక ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే అలవైకుంఠపురంలో క్లైమాక్స్ ఫైట్ లాగా చిత్రాల సరిపడ లాంటివి, అలాంటి సందర్భంలో ఎప్పుడైనా రాశారా మీరు? చాలా రాశానండి. యాక్షన్ జరుగుతుంటుంది, సాంగ్స్ కదా చాలా. కృష్ణగాడు వీర ప్రేమ గాథలో నెత్తురుడికి అని ఒక సాంగ్ ఉంటుంది, అది ఫైట్లో వచ్చే సాంగే. విరూపాక్షలో సాంగ్ అమ్మ తల్లి అని ఒక సాంగ్ ఉంటుంది, అది ఫైట్లో వచ్చే సాంగే. అలా చాలా ఉంటాయి ఫైట్లో వచ్చే సాంగ్స్ ఉంటాయి, చాలా రాశాను. మీకు ఒక సిచ్యువేషన్ చెప్పి ఒక సాంగ్ రాయించుకొని దానికి సిచ్యువేషన్ మార్చేసి ప్లేస్ చేసే సాంగ్స్ ఏమైనా ఉంటాయి? సిచ్యువేషన్ మార్చారు. ఓకే. ప్లేస్మెంట్ మారచ్చు. ప్లేస్మెంట్ ఆబ్వియస్, అది ఎడిటింగ్లో చాలా జరుగుతూ ఉంటాయి. ప్లేస్మెంట్ మారచ్చు కానీ సిచ్యువేషన్ మారదు. ఎలా అంటే మన సిచ్యువేషన్ తగ్గట్టు రాస్తాం కదా, అది ఎప్పుడు మారలేదు. ఓకే. ఎందుకంటే కొన్ని పాటల ప్లేస్మెంట్స్ కొంచెం షాక్ తగిలిచ్చాయి అనమాట, షాక్ ఇచ్చాయి. రీసెంట్గా చెప్పాలంటే పుష్పలో సూసేకి సాంగ్, అది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. అంటే అది దానికి ఒక వాల్యుయేషన్ ఉంది, అది కావాలని చెప్పి సిరిగించిన పాట కాదు, అది ఉంది. బట్
జనాలు ఎక్స్పెక్ట్ చేయట్లే ఆ టైంకి. అవును. సడన్గా చూసేటప్పటికి అదేంటి ఇప్పుడే కదా సాంగ్ ఏంది, మళ్ళీ ఇమీడియట్ సాంగ్ ఏంటి అనుకున్న సిచ్యువేషన్ అది. అవును. ఇంకోటి అక్కడ అది ఆ జాతర సాంగ్లోనే అది కూడా ఉంటుందని చెప్పేసి అసలు నో వన్ ఎక్స్పెక్టెడ్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా మీరు అలా మీ పాట ప్లేస్మెంట్ ఏదైనా సార్ అలా మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో వచ్చింది ఏదైనా ఉందా మీకు? ఓం భీమ్ బుష్ అండి. అనువే. సో అది అసలు అక్కడ పడాల్సిన సాంగ్ కదా, అంటే అది దయ్యం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది, రాగానే టక్కున సాంగ్, అంటే అట్లీస్ట్ ఒక సీన్ తర్వాత పడాల్సింది. మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అది. ఓకే ఓకే. నాకు తెలిసి ఎవరెవరి కోసం పాడుతున్నారు సాంగ్, బట్ ప్లేస్మెంట్ అదన్నా తెలియదు. డెఫినెట్లీ ఇట్ వాస్ షాకింగ్. ఓకే. అంతకు ముందు వరకు మోస్ట్ షాకింగ్ సాంగ్ ప్లేస్మెంట్ అంటే నాగ చైతన్య సాంగ్ తల్లి పోగైతే సాంగ్. అదేంటి లారీ గుద్దుతుంటే సాంగ్ పెట్టాడు. అవును, ఉంటాయండి కొన్ని అలా వియర్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అట్లాంటి వియర్డ్ మీకేమున్నాయి అసలు? టక్కుని గుర్తు రావట్లేదు కానీ కొన్ని సినిమాల్లో ఉంటాయి. ఇప్పుడు క్రైమ్ కామెడీస్ భలే మంచి రోజులో పాటలు ఎక్కడెక్కడో వస్తుంటాయి. సో భలే మంచి రోజు ఒక క్రైమ్ కామెడీ, దాంట్లో అన్ని పాటలు రాసాం, 5-6 సాంగ్స్. దాంట్లో ఉంటాయి అలాంటి సిచ్యువేషన్స్. ఓకే. కంఫర్ట్ డైరెక్టర్స్ ఉంటారా సార్, కంఫర్ట్ యాక్టర్స్ ఉంటారా మీకు? అసలు యాక్టర్స్తో మాకు సంబంధాలే ఉండవండి. అంటే కొంతమంది కొంచెం ఇన్వాల్వ్ అవుతారు. నాన్నగారు ఒక్కరే కొంచెం, అంటే తనకి లిరిక్స్ అంటే చాలా రాయించుకోవడం ఇష్టం అలా, కాబట్టి తనను పిలిపించుకొని చెప్తుంటారు. చాలా తక్కువ మంది అలాగా. ఓకే. హీరోలు ఇన్వాల్వ్ అవ్వరు. రీసెంట్గా మన రామ్ పోతినేనికి ఒక మూవీ రాస్తున్నాడు, బట్ హీ ఇన్వాల్వ్డ్. తను నేను ఇంత ఇంట్రెస్ట్ ఉంటుంది తనకు అనుకోలేదు. తన దగ్గర కొత్త మూవీ, తన పక్కన కూర్చొని నాకు ఇలా కావాలి అని చెప్పి రాయించుకుంటాను. లవ్ సాంగ్ అది? లవ్ సాంగ్. ఓహో. అలా హీరోని ఇంట్రెస్ట్ చూపిస్తే డెఫినెట్లీ బాగుంటాయి. శ్రీ విష్ణు కూడా ఇప్పుడు కొత్త సినిమాకి మాది చాలా హిట్స్ ఉన్నాయి, సామజవరగమన, ఓం భీమ్ బుష్ ఇలా. సో తను కూడా కొంచెం అంటే డిస్కషన్, సార్ ఎలా రాస్తున్నాం, ఇలా ఏం చేద్దాం ఏంటి అని. సో అప్కమింగ్ వస్తుంటారండి. ఓకే ఓకే. డైరెక్టర్స్ అండి? డైరెక్టర్స్ అందరు, ప్రతి పాట మనకి డైరెక్టరే ఇస్తాడు, డైరెక్టరే సిచ్యువేషన్ చెప్తాడు, కాబట్టి మా ఇంటరాక్షన్ అంతా డైరెక్షన్ తోటే ఉంటుంది. అంటే మీకు కంఫర్ట్ జోన్ ఉన్న డైరెక్టర్స్ ఎవరు అలాగా, అనురాగప్పుడు కాకుండా? చాలామంది ఉన్నారండి, నేను చెప్తా. అను ఈజ్ అంటే మా ఇద్దరిది మీ వేవ్ లెంత్ వేరు, ఫ్రెండ్స్ మేము. అంటే లైక్ ఆల్మోస్ట్ డేలో పడుకునేటప్పుడు తప్ప మిగతా రోజంతా తనతోటే ఉంటాను నేను, సినిమా ఉన్నా లేకపోయినా. వెరీ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో తను వదిలేస్తే నాకు ప్రశాంత్ వర్మ మంచి ఫ్రెండ్, తనతో కంఫర్ట్ ఉంటుంది. గౌతమ్ తిన్ననూరి, హుషారు డైరెక్టర్ హర్ష, అండ్ శైలేష్ కొలను, తన అన్ని సినిమాలు చేశాను నేను. సో అలా కొద్దిమంది కంఫర్ట్. రాహుల్ సంకృతి అన్న టాక్సీ వాలా కానీ, శ్యామ్ సింగ్ రాయ్ తనతో చేశాను. టాక్సీ వాలా మీది సింగిల్ గార్డ్, సోలో గార్డ్, మాట వినదు. చాలా భరత్ కమ్మ ఉన్నాడు, రాధేశ్యామ్ డైరెక్టర్ రాధా, కంఫర్ట్ ఉంటుంది. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట, బయట ఫ్రెండ్స్ ఫస్ట్. సో నాకు అందరితో ర్యాప్ చాలా బాగుంది. వివేక్ ఆత్రేయ, ఈవెన్ తరుణ్ భాస్కర్ వెరీ క్లోజ్ అండి. తను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసినప్పటి నుంచి అనుకోకుండా చేసినప్పటి నుంచి బాగా పరిచయం నాకు. సో మేము బయట ఎక్కువ ఫ్రెండ్స్. సినిమాల్లో ఆగి ఒకటే రాశాను నేను తనకి, బట్ బయట మేము రెగ్యులర్గా కలుస్తుంటాం. ఓకే. వెరీ గుడ్ ఫ్రెండ్ అనమాట. అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్స్ మీరు చెప్పిన లిస్టులో అన్నిట్లో ఫాస్టెస్ట్ సాంగ్ ఎవరికి రాశారు? రాహుల్కి రాశానండి. మాట వినందుగా పాట గంటలో రాశా. అసలు ఎప్పటికీ మోస్ట్ వైరల్ సాంగ్. అవును 1 hourలో రాశాను అది. ఏంటి దానికి ఏం చెప్పారు, సిచ్యువేషన్ ఏం చెప్పారు మీకు? అసలు సిచ్యువేషన్ కార్ గురించే, బట్ మీరు పాట వింటే అది లవ్ సాంగ్ లాగా ఉంటుంది. ఆ వైపరే తుడిచే కారే కన్నీరే అని కారు వైపర్ వాడాను దాంట్లో. సో అది చూస్తే వైఖరి అనుకున్నారు చాలామంది, అది వైపర్ అని కూడా ఎవరికి అర్థం కాలేదు, లవ్ సాంగ్ అనుకున్నారు. నేను ఇప్పటికి యాజ్ ఆఫ్ టుడే నేను వైఖరి అనుకుంటున్నాను. అవునా? కాదు, వైపర్. ఓకే ఓకే. కన్నీరు కారుతుంటే ఆ వైపర్ దుడుస్తుంది, అంటే వాడి కష్టాలన్నీ కారు దిగుస్తుంది అనమాట. సో అందులో ఒక సోల్ ఉంటుంది, అవును, స్పిరిట్ ఉంటుంది దాంట్లో. సో ఆ కారుకి వాడికి ఉన్న బాండింగ్ అనమాట సాంగ్ అంతా. అది మాటే వినదు కంటే కారు వినట్లేదు. సో వాడు డోర్ వేసుకోమంటే డోర్ ఓపెన్ చేస్తుంది, స్పీడ్గా వెళ్ళి. విజయ్ దేవరకొండ కార్కి లవ్ సాంగ్ మీరు రాసింది? ఎగ్జాక్ట్లీ, కార్తో ఉన్న లవ్ అది. సో అతను వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని దాంతో కారు కొంటాడు. లైఫ్ ఇంకా అది
అందుకోసం అని చెప్పి కార్కి తనకున్న బాండింగ్ అది. హీరో హీరోయిన్ బాండింగ్లో ప్రొజెక్ట్ అయింది. అలా అయింది అది. అరే ఇప్పుడు క్లారిటీ వస్తుంది చాలా మందికి. అయితే అది వైపర్ అయితే అది వైఖరి కాదు. ఓ ఆ స్పష్టత లేకపోవడం కారణంగా ఇన్నాళ్ళు దాన్ని వైఖరి అనుకుంటూ వచ్చాము. సో అది వైఖరి కాదు, వైపర్. ఆ కార్ వైపర్ ఇతని కన్నీళ్ళు తుడుస్తుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే ఓకే అవును కదా, అంతా నిజమే. మాటే వినదు కదా అంటే, అప్పటిదాకా మాటే వినదు కదా అంటే మనసు కదా, మనసు మాటే వినదేమో అన్నట్లుగా ఇప్పటిదాకా నేను ఊహించుకున్నాను. బట్ అది కార్ గురించి అనమాట. ఓకే ఓకే బాగుంది సార్. క్వికెస్ట్ సాంగ్ అండి. అంటే చాలా పాటలు రాస్తుంటా. ఒక డేలో 6 songs రాసిన పాటలు ఉన్నాయి. ఒక్కోసారి 1 week వరకు పాట కదలదు, అలా కూడా ఉంటాయి. రైటర్స్ బ్లాక్. అంతే, రైటర్స్ బ్లాక్ కాదు, డైరెక్టర్స్కి నచ్చకపోవడం. నాకు బ్లాక్ ఏం లేదు, నేను రాస్తానే ఉంటా. ఓకే 6 songs అంటే ఒకటే మూవీ రాశారండి? లేదు, డిఫరెంట్ మూవీస్. ఓకే. సో ఇలాగ డిఫరెంట్ మూవీస్ మధ్య మూవ్ అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో ఇప్పుడు సలార్ అనే సినిమాకి మీకు ఫస్ట్ ఒక సాంగ్ రాయించుకున్నారు, తర్వాత మళ్ళీ ఒక లవ్ సాంగ్ ఏదో వచ్చింది, దానికి సిచ్యువేషన్ వస్తుంది, దీనికి ఇంకో డైరెక్టర్ వచ్చి ఇంకొకటి అంటారు. సో ఇన్ని మధ్యలో జగలవుతున్నప్పుడు మీకు ఎప్పుడన్నా సరే చిన్నపాటి కన్ఫ్యూజన్, అరే లేదు ఈ పదాలు అందులో ఆల్రెడీ వాడేసానేమన్నా చిన్నది ఉండదా మీకు? లేదండి. అంటే ఇప్పుడు ఒక పాట వెళ్తున్నాం అంటే షిఫ్ట్ డిలీట్ ఇంకో పాట, ఓన్లీ ఫోకస్ అంతా దీని మీదే ఉంటుంది. సో ఆడ 50% అడ్వాన్స్ వేస్తే ఒకలా ఉంటుంది, పేమెంట్ లేదా అది పోస్ట్ పోన్ అంతే. ఓకే. సో పేమెంట్ని బట్టి ఎంత ఫాస్ట్గా రాస్తాం అని మూమెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, పేమెంట్ని బట్టి మూమెంట్. అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఒకటే పదాన్ని, అంటే వేటూరు గారు కానీ వీళ్ళందరూ ఒక పదాల్లో 4-5 భావాలు వచ్చేలాగా రాసేవారు. అలాగే మీరు రాసిన లిరిక్స్ అంటే ఇప్పుడు మీరు ఒకసారి రాసిన అయ్యొచ్చు, లేదా మీ కెరీర్ మొత్తం గత 12 ఏళ్ల కెరీర్లో మీరు రాసిన పాటలు ఉండొచ్చు. అలాగా ఒక స్పెసిఫిక్ వర్డ్ కానీ, లేదంటే ఒక స్పెసిఫిక్ ఓవరాల్ సెంటెన్స్ కానీ అన్ని పాటల్లోనూ, అంటే అన్నీ అని కాదు, ఎక్కువ పాటల్లో వాడిన ఏమైనా ఉన్నాయి? అలాగా ఉన్నాయండి. నేను ఇరుకు అనే పదాన్ని ఎక్కువ వాడాను చాలా చోట్ల. విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా, అక్కడ నుండి కౌగిలిరుకు ఆయనే అని అందులో కూడా ఇరుకు రాశాను. తర్వాత ఇంకేదో రీసెంట్ సాంగ్లో కూడా ఇరుకు రాశారనమాట. సో ఆ పదాన్ని ఎందుకు, ఆ పదం నాకు నచ్చింది, సో అలా వాడాను. ఇరుకుని అన్నిట్లో ఇరికించేసా. అయితే ఇప్పుడు ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అనేది లేకపోవడం వల్ల, అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కంటే కూడా లిరిక్ రైటర్స్కి ఎక్కువ అన్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు బాగా గుర్తు ఏంటంటే కొమరంపుల్ ఆడియో రిలీజ్, అదేంటంటే దానికి సింగిల్ కార్డు చంద్రబోస్ గారు, సోనీ మ్యూజిక్ అది. అయితే దాని మీద ఆయన పేరు మెన్షన్ చేయడం మర్చిపోయారు వాళ్ళు. సో దాని తర్వాత దాని లేబుల్స్ మీద స్టిక్కర్స్ వేసారు అదంతా. బట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని స్టేజ్ మీదకి పిలిచి, చంద్రబోస్ గారిని, ఈ సినిమా పాటలు మొత్తం ఈయన రాశారు, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఆయనకి, అంటే ఆయనకి ఎంత పేరన్నా, ఆయన అంటే ఇప్పుడు ఆయనకి ఆస్కార్ వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి, బట్ ఆ రోజు స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి, లేదు ఈయన అన్ని పాటలు రాశారని ఒక అందరిలో ఆయన గుర్తించడం, అందరూ ఆయన్ని గుర్తించేలా చేయడం అనేది ఒక బిగ్గర్ అచీవ్మెంట్ అయి ఉండొచ్చు అది ఆ టైం కానీ. అంటే ఆయనకు ఒక మంచి మెచ్చుకోలేదు ఆ టైంకి. సో ఈ ఆడియో ఫంక్షన్ లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ మిస్ అవుతున్నాయి. అండ్ మీరు ఎన్ని సింగిల్ కార్డ్స్ రాసినా ఈ అన్ని సింగిల్ ట్రాక్స్ రిలీజ్ అవడం వల్ల, ఇప్పుడు ఒక సినిమా సాంగ్స్ ఒక 3 నెలల పాటు, నెలకొకటో లేదంటే 2-3 వారాలకు ఒక్కొక్కటి రిలీజ్ అవుతూ వచ్చింది. ఇవన్నీ ఒకళ్ళే రాశారు అనేది తెలిసేటప్పటికి సినిమా రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంది కూడా. అవును, ఆడియో క్యాసెట్స్ లేవు ఇప్పుడు, వెనక రాయట్లా, ఎవరు రాశారు ఏంటంటే యూట్యూబ్లో వెళ్ళి డీటెయిల్స్లో కొడితే తప్ప సింగర్స్ ఎవరు, డీటెయిల్స్లో పేరు కూడా మారిపోతున్నాయి, వేరే పేర్లు కూడా వస్తున్నాయి, అది కూడా జరుగుతుంది. మేము కొన్ని చెక్ చేసుకోము, ఎవరో చూసి చెప్తుంటారు పేరు మారింది అని. నేను మళ్ళీ ఆ ఆడియో కంపెనీ వాళ్ళకి చేసి ఆ పేరు మార్పించుకోవడం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగానే అండి. అంటే ఇప్పుడు లిరిక్ రైటర్ అనేది అస్సలు రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైరెక్టరు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తారు తప్ప, ఒక బయటికి వచ్చి చూస్తే ఆడియన్స్కి కానీ, లేదంటే సినిమా ఓవరాల్గా ఒక సినిమా అనగానే గుర్తొచ్చేది యాక్టర్సే. మిగతా బియాండ్ ద స్క్రీన్ టెక్నీషియన్స్ ఎవరికి తెలియదు. ఒక స్టంట్ కొరియోగ్రాఫర్ ప్రాణం పెట్టేస్తాడు, బట్ తెలియదు. RRRకి ఆస్కార్ వచ్చింది నాటికి, దాని కొరియోగ్రాఫర్ చాలామంది తెలియదు. సో ఇలా తెర వెనక ఉండే వాళ్ళు వెనకాలనే ఉండిపోతారండి. బట్ దాని గురించి మనం పెద్దగా ఇప్పుడు బాధపడినా పెద్ద ప్రయోజనం లేదు. ఇప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఉన్నప్పుడే
పైన స్టేజీ పైకి పిలవలేదు చాలాసార్లు. నేను వెళ్ళి ఫంక్షన్స్కి కూర్చొని పిలుస్తారేమో అని చెప్పి పిలవకపోతే వెనక నుంచి వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక డెబ్యూ డైరెక్టరే మొత్తం సింగిల్ కార్డ్ రాశాను, మొత్తం స్టేజ్ పైనే ఉన్నారు, హీరో మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఉన్నారు, బట్ నన్ను పిలవలేదు. నేను చాలా హట్ అయిపోయి నేను వెళ్ళిపోయాను. చీఫ్ గెస్ట్గా అల్లు అర్జున్ గారు వచ్చారు అక్కడికి. ఆయన పైకి వచ్చి ఫస్ట్ నేను రైటర్స్ని గౌరవించుకుంటా, ఈ సినిమాలో అన్ని పాటలు రాసిన కృష్ణకాంత్ గారికి అని స్పీచ్ మొదలుపెట్టారు. ఎవరికి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారంటే ఈ సినిమాకి లిరిక్స్ రాసిన కేకే గారికి. సో నేను ఇంటికి వెళ్ళి టీవీలో చూశాను. నేను కాసేపు ఉంటే అక్కడ లైవ్ ఉండి అప్పుడైనా వాళ్ళకి గుర్తొచ్చేది. బట్ ఆ యాంకర్ అంటే చాలా పెద్ద యాంకర్ ఆవిడ. సో లిరిక్ రైటర్ ఎవరు కూడా చూసుకోలేదు, పిలవలేదు. బట్ వెళ్ళిపోయిన తర్వాత బన్నీ గారు గుర్తించడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సేమ్ థింగ్ రిపీటెడ్ ఇంకోసారి కూడా అలాగే జరిగింది. సో ఆ యాంకర్ ఎక్కడో కనిపిస్తే చెప్పా, హాయ్ అండి అంటే, లిరిసిస్టులు ఎందుకండి అసలు మరీ అంత నీచంగా మీరు లిరిసిస్టులు పిలవరు ఎందుకంటే, అయ్యో సారీ అండి ఈసారి నుంచి అలా జరగదు అని ఆవిడ చెప్పారు. బట్ నాకే నచ్చలేదు, అలా అడిగి రెస్పెక్ట్ ఇప్పించుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇంకా ఆడియో రిలీజులు పోయాక ఇప్పుడు ప్రీ రిలీజులు వచ్చాయి, దాంట్లో డైరెక్టర్ కూడా పాపం అతనికి మీకు 2 minutes ఉంది టైం అని యాంకర్ చెప్తున్నారో ఈవెంట్ ఆర్గనైజర్ చెప్తున్నారో తెలియదు. డైరెక్టర్ అన్ని సంవత్సరాలు కష్టపడి మూవీ తీసి అతను ఏం చేశాడు తన జర్నీ చెప్పుకోలేని స్థితి. ఎందుకంటే అక్కడ వచ్చిన హీరోనో లేకపోతే చీఫ్ గెస్టో మాట్లాడాల్సి ఉంటుంది, దానికోసం అందరూ వెయిట్ చేస్తుంటారు. డైరెక్టర్ చెప్పుకోలేడు, తన టెక్నీషియన్స్ అందరికి రెస్పెక్ట్ ఇచ్చుకోలేడు. అందుకే లిరిసిస్ట్ దాని లాస్ట్లో ఉంటుంది, ఆ లిరిసిస్ట్ దాకా వచ్చేలోపు వెయిట్ చేయట్లేదు జనాలు. సో అదైతే ఉంది. లిరిసిస్టుల్ని ఒక పేరు చెప్పగానే ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ గుర్తుపట్టాలి అన్నంత స్టేజ్కి సీతారామ శాస్త్రి గారు తీసుకెళ్ళాలి. మనం వెళ్తే ఆ స్టేజ్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకెవరిని అడుక్కోకూడదు, రెస్పెక్ట్ మాత్రం అడుక్కోకూడదు. వచ్చే రోజు అదే వస్తుందని చెప్పేసి వదిలేయాలి అంతే. లేదండి, అంటే కొంచెం బాధాకరమైన విషయం అది నిజంగా. ఎందుకంటే నిజంగానే అది స్టేజ్ అంటే నాట్ ఓన్లీ లిరిక్ రైటర్స్ అండి, సో మెనీ టెక్నీషియన్స్, చాలా మంది సినిమాటోగ్రాఫర్స్ అయి ఉండొచ్చు ఒక్కోసారి, లేదంటే డాన్స్ మాస్టర్స్ అయి ఉండొచ్చు. పాపం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అలాగా. అంటే ఇది ఒకళ్ళు తప్పు అని అనలేం, అది టైం అయిపోతుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు రీసెంట్గా పుష్ప 2 సక్సెస్ మీట్లో సుకుమార్ గారికి మాట్లాడడానికే టైం దొరకలేదు. అవును, అదేమవుద్ది ఒక్కసారి ఈవెంట్స్ లేట్ స్టార్ట్ అవడం, ఏదంటే అంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ అంటే తొక్కేస్తున్నారని కాదు, కానీ పేరు రాకుండా ఉండిపోతున్న వాళ్ళు ఈ బిహైండ్ ద స్క్రీన్ వాళ్ళకే ఎక్కువ. ఈ మధ్య కూడా ఫైట్ సీక్వెన్సెస్ అయ్యి జనాలు ఏంటి అని చెప్పేసి జనాలు వాళ్ళ ఇంట్రెస్ట్ వచ్చి చూసి ఓకే దీనికి ఫలానా చేశారు, లేదంటే ఈయన బాగా చేశారు, అది కూడా మేకింగ్ వీడియోస్ రిలీజ్ అయ్యి ఓకే ఇదా అని చెప్పి తెలుస్తుంది తప్పితే లిరిక్స్ మేకింగ్ వీడియోలు ఉండవు కదా. సో దానికి చాలా సార్లు ఎప్పుడన్నా ఏదన్నా ఒక లిరికల్ సాంగ్ ఏదన్నా చేసి అది కూడా రికార్డింగ్ సెషన్ చేస్తే అందులో కూడా మోస్ట్లీ మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళే ఉంటారు తప్ప లిరిక్ రైటర్స్ అనేది చాలా తక్కువ. అంటే మేకింగ్ వీడియోస్లో మేము రికార్డింగ్కి వెళ్తాం, తీస్తారు మా పక్కన మ్యూజిక్ డైరెక్టర్ మేము అందరం ఉంటాం, ఆ మేకింగ్ వీడియోలు మేము ఉండం, కట్ చేసిస్తారు. అంతెందుకండి ఎంత ఇది అంటే, ఒక ప్రెస్ మీట్కి 5 వెళ్ళాం ప్రెస్ మీట్, ఫోటో దిగితే పేపర్ వాళ్ళు నన్ను కట్ చేస్తారు, ప్రొడ్యూసర్స్ హీరోయిన్ వేస్తారు అంతే. టెక్నీషియన్ని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి ఇంత చేసినా కూడా వాళ్ళు కట్ చేస్తారు, పేపర్లో వేయరు. వాళ్ళ పేపర్కి చిన్న చూపు అనుకుంటారో లేకపోతే రైటర్స్కి అంత చీప్ అయిపోయారో వాళ్ళకి తెలియదు, కట్ చేస్తారు కావాలని. అలాంటివి చూసినప్పుడు డెఫినెట్లీ బాధ అనిపిస్తుంది. వాంటెడ్లీ అయి ఉండకపోవచ్చు, బట్ వాంటెడ్లీ వాళ్ళకి ఎంతసేపు సేలబుల్ ఫేసెస్, యాక్టర్స్ కావాలి, ప్రొడ్యూసర్ కావాలి. హీరోయిన్కి సపరేట్ ఫోటోషూట్ ఉంటుంది ఒక ఆడియో రిలీజ్కి వస్తే. మీరు ఆ మూవీ ఆడియో రిలీజ్ అని కొట్టండి, హీరోయిన్ ఫోటో సపరేట్ గ్యాలరీ ఉంటుంది. టెక్నీషియన్స్ మాత్రం ఎవడు కనిపించాడు అక్కడ. మేము మాట్లాడతాం, స్పీకర్ మైక్ పట్టుకొని మాట్లాడతాం, బట్ మా సోలో ఫోటో ఒక్కటి కూడా ఉండదు. గ్రూప్లో కూడా ఎక్కడో లాస్ట్కి దోసేస్తారు, బట్ మధ్యలో వాళ్ళే ఫోటో ఉంటుంది. అది ఫిల్ ఏదైతే ప్రాపర్ ఫ్రేమ్ ఉంటుందో అది మాత్రమే ఉంటుంది. అదొకటి. ఈ లెక్కన మరి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిరిక్ రైటర్కి ప్రాపర్ రెస్పెక్ట్ రావాలి అంటే ఏం జరగాలి, ఎలాంటి మార్పు చెప్పాను మీకు. అయితే సీతారామ శాస్త్రి గారు అంతా ఎదిగిపోవాలి, లేదంటే
అంతే మన పని మనం అంటే చేసుకుంటే అంటే వెళ్ళిపోవడమే. ఒక లిరిక్ రైటర్‌గా మీరు ఏ స్థాయికి వెళ్ళినా కూడా సీతారామ శాస్త్రి గారికి వచ్చిన లెజెండరీ ఇమేజ్ వేరు. అంటే అది మీకు వస్తుందా రాదా అనేది సెకండరీ. కాకపోతే అంటే మీరనే కాదు, ఇప్పుడు ఏదైనా ఎవరన్నా భవిష్యత్తులో లిరిసిస్టులు ఎవరన్నా ఒకవేళ రావాలనుకున్నా కూడా ఇండస్ట్రీకి, వాళ్ళకి ఇదే స్థాయి ఇలాగే ఉంటుందని, ఈ ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుందంటే దే మైట్ నాట్ షో ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్‌లోకి రాకుండా. కానీ దీన్ని కొంచెం బెటర్మెంట్ చేయాలంటే ఏం చేయాలి? అది మన చేతుల్లో ఉండదండి. మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్ప మనం ఏం చేయలేం కదా. సో అది రెస్పెక్ట్ అనేది మనం అడుక్కుని తీసుకునేది కాదు. అది పిల్లలు ఇప్పుడు అంటే పాటలు వినేవాళ్ళు కూడా ఎవరు లిరిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అందరూ జపనీస్ సాంగ్స్, ఇంగ్లీష్ సాంగ్స్ వింటున్నారు. తెలుగు వినడమే తగ్గిపోయింది. విని మళ్ళీ లిరిక్స్ని అప్రిషియేట్ చేయడం అనేది అస్సలు లేదు. ఏదో ఆ 30 అబోవ్ 40 అబోవ్ ఉన్న వాళ్ళే వింటున్నారు అంతే తెలుగు లిరిక్స్, బట్ ఎస్పెషల్లీ. సో మనం ఏంటంటే వచ్చే గుర్తింపు ఏదో ఒక రోజు వస్తుంది అని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం. మనం ఏదో సమాజాన్ని ఉద్ధరించాలి, ఇండస్ట్రీని మార్చేయాలంటే అవ్వదు. అవునండి. అది మీరు తెలుగు నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి నిజమే మీరు అన్నమాట. తెలుగు అంటే ఏమైపోయిందంటే ఇప్పుడు అంతకుముందు కొంచెం భావం గురించో లేదంటే ఏదైనా కొన్ని పదాలు వినియోగిస్తే బాగుండేది. ఇప్పుడు అలా కాకుండా జెన్జీ లాంగ్వేజ్ ఒకటి వచ్చింది. తెలుగులో కూడా ర్యాప్ సాంగ్స్ పుణ్యం అని చెప్పేసి ఇంకోటో అంటే దానికి సందర్భం ఉన్నా లేకపోయినా ఆ పదాలను అయితే ఇరికించేస్తున్నారు చాలా చోట్ల. అలాగే తెలుగు పాటల్లో తెలుగు అనేది తక్కువైపోతుంది. సో ఇది అంటే ప్రేక్షకులు తీసుకోలేకపోతున్నారా, లేదంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం డైరెక్టర్లు తీసుకున్న అతి జాగ్రత్త అది? అంటే ఇప్పుడు మీరు నాకు స్పాటిఫై యాప్ ఉందండి, దాంట్లో ఆర్టిస్ట్ నేను. దాంట్లో చూస్తే ఆ వినే ఏజ్ గ్రూప్ ఎవరు వింటున్నారు, అందులో జెండర్ ఎవరు వింటున్నారు, ఏ కంట్రీలో వింటున్నారు, మొత్తం డీటెయిల్గా వస్తున్నాయి. 15 to 22 వింటున్నారండి పాటలు. సో వాళ్ళకి అర్థం కావాలంటే జెన్జీ లాంగ్వేజ్ ఉండాలి. కాబట్టి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కమర్షియల్గా ఆలోచిస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంతకుముందు ఏంటి, ఒక పల్లవి 2 చరణాలు 5 minutes సాంగ్ ఉండేది. అది ఎఫ్ఎంల పుణ్యాన 3 minutes పడిపోయింది. ఎందుకంటే 3 minutesకి ఎత్తేస్తారు వాళ్ళు. ఎవరు రాశారు, ఎవరు పాడారు, ఇంతకుముందు సరే మన ఆకాశవాణి కానీ వివిధ భారతి కానీ ఉన్నప్పుడు పాట సంగీత దర్శకులు ఎవరు రాసింది ఎవరు మొత్తం చెప్పేవాళ్ళు. వీళ్ళకి యాడ్స్ ఇచ్చుకోవడానికి టైం లేదు, ఇంకా పేర్లు ఎక్కడ చెప్తారు వీళ్ళు. అది అయిపోకముందే వెంటనే యాడ్ వస్తూనే ఉంటుంది. పాట అయిపోకముందు, పాట మధ్యలోంచే వస్తుంటుంది. పాట సగంలో ఫేడ్ అవుట్ అంతే. సో వాళ్ళు చేసిన దానివల్ల 3 minutesకి పాట పడిపోయింది. ఆ 3 minutes కూడా ఇప్పుడు ఏంటి, ఇందులో ఒక కంటెంట్ రీల్స్లో వైరల్ అవ్వాలి, అదొకటి కొత్తగా వచ్చింది. ఇప్పుడు రీల్స్లో వైరల్ అవ్వాలి అంటే సపరేట్ ఏమైనా మెటీరియల్ ఉంటుందా, సపరేట్ అయిన వర్డ్స్ ఉంటాయా? పాట హిట్ అవుతే మొత్తం హిట్ అవ్వాలి. ఇది రీల్స్లో అవ్వాలి, ఇది ఓన్లీ దీంట్లో హిట్ అవ్వాలి, ఇన్స్టాలో హిట్ అవ్వాలి, అలా ఏం ఉండదు. పాట బాగుందంటే ఎక్కడైనా హిట్ అవుద్ది. బట్ ఆ రోజులు కూడా వచ్చేసాయి. ఈ 10 seconds మాత్రం వైరల్ అయిపోవాలి, 10 seconds 30 seconds వైరల్ అయిపోవాలని అలా కూడా చేస్తున్నారు. సో అలాంటి పాటలు ఇప్పుడు మీకు ఆ సినిమా ఉన్న రోజులు ఒక 1 month 2 months వినపడతాయి, తర్వాత వినపడవు. కానీ అంటే మీకు అది ఎంత హార్డ్ అండి ఆ వర్క్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ సాంగ్ ఏదైనా వచ్చింది, మీరు మీ మైండ్ సెట్ ప్రకారం లేదంటే మీరు అనుకున్న విధానంగా దాన్ని ఒక రాసి, లేదండి ఇదంతా అసలు ఈ ప్రజెంట్ జెన్జీకి సింక్ అవుదానో లేదంటే వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ రీచ్ అవుదని చెప్పేసి దాన్ని మొత్తం మళ్ళీ మార్చి రాయాల్సిన సందర్భాలు అవి ఉంటాయి మీకు? అలాగే లేదండి, లక్కీగా నాకేంటంటే నా దగ్గరికి వచ్చే డైరెక్టర్ అంతా ఏదో తెలుగు బాగానే రాస్తాడు, కొంచెం కథ చెప్తాడు పాటలో అని వచ్చేవాళ్ళే. సో అలాగే జెన్జీ కోసం స్పెషల్గా అయితే ఏం రాయలేదు. అంటే ఆ పాట సందర్భం అలాంటిది వస్తే రాస్తాం, కానీ కావాలని ఇరికించింది అయితే లేదు. జెన్జీనే కాదు, మామూలుగా ఇప్పుడు తెలుగు భాష వినియోగం కూడా మారిపోయింది చాలా. అంటే అంతకుముందు ఇప్పుడు ఏదైనా పొరపాటున మామూలు తెలుగు మాట్లాడినా ఇదేంటి ఇది కొత్తగా ఉంది అన్నట్టు అంటున్నారు. సో అందులో అది ఎంతవరకు మీకు హార్డ్? అది డైరెక్టర్స్ చాయిస్ అండి. ఇది అసలు ఎవరికి అర్థం కాదనుకుంటే తీసేస్తాం, మారుస్తాం. ఓకే. ఇప్పుడు అందం నీ ఇంట చేస్తోంద ఊడిగమే, యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే. ఊడిగం అనే పదం మా పిల్లల్ని అడిగా, ఊడిగం అంటే ఏంటి అంటే ఊడ్చడం అన్నారు. పర్లేదురా బాబు మీరు కొంచెం దగ్గరగా ఉన్నారు అనుకున్నా. ఊడిగం అంటే అసలు ఏమైనా చాలా తెలియదు, ఈ జనరేషన్కి తెలియదు, పిల్లలకైతే అసలు తెలియదు. వాళ్ళకి తెలియదు అని చెప్పి మనం రాయడం మానేద్దామా, మనం రాసి అదేంటని వెతికేటట్టు చేద్దామా అని వి డిసైడెడ్, ఉంచేద్దామని డిసైడ్ చేసాం. సో అలా లేదు, మంచి డెసిషన్. ఎందుకంటే ఈ మధ్య
కవులు ఎవరు తెలియట్లేదు మన వాళ్ళకి. నన్నయ్య అంటే ఎవరైనా అన్నట్టు అంటున్నారు. అవును అవును. పోతన అంటే ఎవరు ఫస్ట్ అంటున్నారు. ఆఫ్ ఆల్ స్కూళ్ళల్లో తెలుగు లేదండి. సెకండ్ లాంగ్వేజ్ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. థర్డ్లో పడేశారు. ఇప్పుడు సెకండ్ ఫ్రెంచ్, థర్డ్ ఏదో నామినల్ అయిపోయింది అంతే అది. ఏదో ఉందా అంటే ఉంది. ఎవరికి తెలుగు రాయడం రావట్లేదు. ఇప్పుడు చాలామంది సింగర్స్ నేను లిరిక్ పేపర్ ఇస్తే సార్ ఇంగ్లీష్లో కావాలి సార్ అంటారు. ఇది ఒకటి వచ్చింది ఈ మధ్య. తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్. సో అలా అయిపోయింది. ఎవరు తెలుగు చదవలేరు. జెన్జీ దాకా అక్కర్లేదు, మా మిలీనియల్స్కి ఎవరికి రాదు తెలుగు చదవడం. లేదు, మిలీనియల్స్ అట్లీస్ట్ కొంచెం బెటర్ అనిపిస్తుంది కొంచెం ఈ విషయంలో. యా బట్ మన మోస్ట్ ఆఫ్ దెమ్ తెలుగు చదవడం అయితే రావట్లేదు చాలా మందికి. ఇంగ్లీష్ మీద ఎక్కువ ఆధారపడిపోతున్నారు. అయితే మీరు ఇందాక చెప్పినట్టు వైఖరి అన్నట్టు, అలాగే ఎప్పుడన్నా ఒక సింగర్స్ కారణంగా మీరు రాసిన పాటలను భావం మారిపోయిన సందర్భాలు ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయండి. నాకు టక్కున గుర్తు రావట్లేదు కానీ ఒకటైతే బూతే పాడేశాడు. సో వీళ్ళు తమిళ్ సింగర్స్ ఏంటంటే, మనం అక్కడ లేమనుకోండి, లేదంటే అట్లీస్ట్ ఫోన్ కాల్ అని లేదనుకోండి, వీళ్ళు డాలు పాడేస్తారనమాట. అలా జరుగుతుంటాయి. ఓకే, 2-3 సార్లు జరిగాయి అలాగా. రిలీజ్ అయ్యాక మనం ఏం చేస్తుందండి. అయితే ఈ పాటల్లో ఒక్కసారి మీరు ఇందాక మనం అనుకుంటున్నట్టు వాళ్ళని కవుల పేర్లు పరిచయం చేసే ప్రయత్నం చేశారు మీరు కొన్ని పాటల్లో. సో అలాగా రామాయణ మహాభారతాలు అనేవి ఒక రిఫరెన్స్ పాయింట్స్గా తీసుకోవడం అంటే అది అల్టిమేట్ రిఫరెన్స్. అది ఎవరికైనా, ఒక డైరెక్టర్ కన్నా సరే, సినిమాటోగ్రాఫర్ కన్నా సరే, ఎవరికైనా ఒక అల్టిమేట్ రిఫరెన్స్ పాయింట్స్. సో ఈ రామాయణ మహాభారతాల రిఫరెన్స్లు మీరు మీ పాటల్లో మీకు ఎంతవరకు పనికొచ్చాయి అవి? అంటే నాకనే కాదండి, ప్రతి రచయితకి డెఫినెట్గా. ఇప్పుడు త్రివిక్రమ్ గారు తీసుకున్న ప్రతి కథ ఏదో మహాభారతం నుంచి, రామాయణం నుంచి ఉంటుంది. ఎగ్జాక్ట్గా రిఫరెన్స్ వాడకపోయినా అందులోంచి ఏదో ఒకటి, మీరు ఇందాక చెప్పినట్టు ఆ సీతాదేవైనా అని వాడాము దాంట్లో. సో సీతారామంలో కూడా ఆ రెఫరెన్స్ తీసుకున్నాం. సో డెఫినెట్గా ఎక్కడైనా మాకు అవసరం అనిపిస్తే డెఫినెట్గా వాడతాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య వెబ్ సిరీస్లు, టీవీ సిరీస్లు ఇవన్నీ ఇంకా వేల వచ్చినా కూడా మన రామాయణ మహాభారత లాంటి ఇతిహాసాలను కొట్టలేవు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ నెంబర్ 1 అయింది, బట్ అది నథింగ్ బట్ మన మహాభారతం నుంచి ఇన్స్పైర్డ్ అది. సో అలా ఈ రెండిట్లో ఇంకెంత తవ్వుకుంటే అంత ఉంటుంది. అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంకా చాలా తెలియని క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, అయితే ఈ భాషా సంపదని అంటే ఈ పదాల ఎంపిక కావచ్చు, భాషా సంపదని దీన్ని ఇంకా పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి సార్ అసలు? మనం అంటే ఇండివిజువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ భాష మీద ఎవరికి భాష పట్ల ప్రేమ లేదండి. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకే లేదు. కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు చూడండి, ప్రతి పదాన్ని తమిళ్లోనే పలకడానికి వాళ్ళ సాటి వాళ్ళు ఎక్కడ అమెరికాలో ఉన్నా సరే సాటి తమిళ్ తనకు కనిపిస్తే తమిళ్లోనే మాట్లాడతారు. మన దగ్గర అది పెద్ద సేయింగే ఉంది, ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు ఖచ్చితంగా తెలుగు వాళ్ళరా అని. సో అది మారినంత వరకు భాష కిల్ అయిపోతూ ఉంటుంది. చాలా పదాలు ఇప్పటికే మరుగున పడిపోయాయి, కానీ అది మన పేరెంట్స్లో రావాలి, పిల్లలకు నేర్పించడంలో రావాలి. నెక్స్ట్ జనరేషన్కి మన అట్లీస్ట్ ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటే చాలా అండి. బయట అక్కర్లేదు, బయట మీరు ఫ్రెండ్స్ తోటి ఇంగ్లీష్లో మాట్లాడండి, ఇంట్లో తెలుగు మాట్లాడితే చాలు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికన్నా మీ తెలుగు భాష కొంచెం ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ పుస్తకాలు చదవండి అని చెప్పేసి ఏమైనా చెప్పాలనుకుంటే ఎలాంటివి చెప్తారు? అలా కొన్ని చెప్పలేమండి. సో చాలా ఉన్నాయి, బట్ ప్రతి ఒక్కరు ఒక శబ్దరత్నాకరం అయితే ఇంట్లో పెట్టుకొని, సో అంటే ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రతి ఇంట్లో ఉంటుంది. తెలుగు ఎందుకు ఉండకూడదు? తెలుగు కూడా ఉంటే పేపర్ చదువుతుంది. చిన్నపిల్లలకి అయితే చెప్పడం, ఫస్ట్ ఈనాడు పేపర్ చదవండి, దాంట్లో బోల్డ్ ఉంటాయి. సో ఏదైనా పదం తెలియనప్పుడు ఆ శబ్దరత్నాకరణలోనూ దాంట్లో తెలుగు మీనింగ్ చూసుకుంటే దొరుకుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు సినానిమ్స్కి ఎత్తుక్కుంటే కూడా పర్యాయ పదాలు ఎత్తుక్కుంటే అందరూ గూగుల్ చేస్తారు దీనికి ఏంటి, దీనికి పర్యాయ పదం ఏంటి అనేది. కానీ ఎవరో శబ్దరత్నాకరం పెట్టుకుని ఎవరు చూసేవాడు, నేనే చూడలేదు ఈ మధ్యకాలం లెక్క ఎక్కడని గబుక్కుని ఎవరన్నా ఎవరి దగ్గర ఉంటుందేమో అంటే ఏంటి అంటున్నారు. అవును అవును అవును, అంటే నేను చిన్నప్పుడు వెతుక్కున్నానండి. సో అందుకే నాకు అలా తెలుగు మీద. సో సప్తపదిలో వేటూరు గారు రాశారు, కాలింది మడుగున కాళీయుని పడగన అచ్చెరువున అని ఉంటుంది. ఇది 2 సార్లు ఎందుకు రాశారు అని చెప్పేసి మీనింగ్ వెతికితే ఒకటే మీనింగ్ ఉంది, అచ్చెరువు అంటే ఆశ్చర్యం అని ఉంది. బట్ ఐ స్టార్టెడ్ డీకోడింగ్ లైక్ ఆ చెరువున, కాలింది అనేది ఒక చెరువు, ఆ చెరువున అచ్చెరువున ఆబాల గోపాలం ఆబాల గోపాలుని
ఆ బాలగోపాలం అంటే జనాలు ఆ బాలగోపాలుని ఆ దగ్గర పాస్ పెట్టాలి. సో అలా దాంట్లో ఒకటే పదం ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయన్నమాట. అది నాకు చాలా ఇష్టం అది. సో అలా నేను వెళ్ళి నేర్చుకున్నాను అనమాట. ఆ పాట వింటూ నందన మురళి రేపల్లియ ఎదజల్లన అనే సాంగ్ అనమాట. దాంట్లో అలా చాలా పదాలు రిపీటెడ్గా వాడతారనమాట ఆయన. ఓకే. అయితే మీరు చెప్పినట్టు ఆ చెరువు అనేది ఒక అంటే ప్రాస ఉన్నప్పటికీ ప్రాసలో ఒక భావం ఉంది, మీనింగ్ సపరేట్ అర్థాలు ఉన్నాయి దానికి. కానీ ఈ మధ్య కొంత సాహిత్యం అనేది కొంచెం ప్రాసల కోసం మరీ కొంచెం ఎక్కడన్నా అంటే సందర్భం లేని ప్రాసలు ఎక్కువైపోయినాయి అని చెప్పి కొంచెం చిన్నపాటి డైలాగ్స్ సాహిత్యాల్లో కూడా కొంచెం చిన్నపాటి జరుగుతుంది అది. సో అది అంటే దానికి ఏం చేయగలం అంటే ఏం చేయలేము, బట్ స్టిల్ ఎందుకు అలా జరుగుతుంది అంటారు? అంటే మోస్ట్లీ ఇంకా అంటే కొంతమంది తమ పాండిత్యం చూపించుకోవడం కోసం ఏదో ట్రై చేస్తుంటారు. బట్ పాటకు అవసరం అయితే రాస్తే తప్పలేదండి. సో అదే ఆ పాటలో ఎన్ని ఉంటాయంటే అదొకటే కాదు, చాలా పాటలు లైక్ గంగా అని యూజ్ చేస్తూ ఆ గంగా ఊ గంగా రా గంగా అంటూ రాస్తారు. సో అవన్నీ విని డెఫినెట్గా రాయాలండి. నేను అలా ఒక పాటలో ట్రై చేశాను, ఓ మై లవ్లీ లలనా అని. పడిపడలేచి మనసులో కన్నారా కన్నారా అని చెప్పి రాశాను అనమాట. నేను కన్నారా చూడాలని ఉంది, కన్నా రా అని, ఇక్కడ కన్నా వేరు రా అలా రాశాను అనమాట. ఒకటే పదాన్ని డిఫరెంట్ మీనింగ్తో చాలా ట్రై చేస్తుంటాను, బట్ తక్కువ గుర్తుండ, నాకు మెమరీ తక్కువ అనమాట. మంచిదే కదా, పాత పాటలు గుర్తురావు. యా. సో అలా ప్రాస కావాలని ఇరికిస్తే అది సెట్ అవ్వదండి. అది ఆర్గానిక్గా అలా ఫ్లోలో జరిగిపోవాలి అంతే. ఓకే. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఇప్పుడు ప్రజెంట్ ఏమున్నాయి, ఏ పాటలు రాస్తారు? చాలా జరుగుతున్నాయండి. ప్రభాస్ అను ఒకటి జరుగుతుంది, ఫౌజీకి. ఓకే. అది ఇంకా టైటిల్ ఇంకా లేదు అంటే ప్రస్తుతానికి ఫౌజీ అనేది అన్అఫిషియల్లీ అనౌన్స్ టైటిల్. సో బట్ మేమైతే ప్రభాస్ అను అంటున్నాం ప్రస్తుతానికి, వర్కింగ్ టైటిల్. అందులో రాస్తున్నాను, రాజాసాబ్లో రాశానండి. ఓకే. ఇంకా ప్రభాస్ అను మళ్ళీ సింగిల్ కట్ అండి? సింగిల్ కట్. సో BD12 గౌతమ్ తిననూరి. మ్యాజిక్ అని మళ్ళీ గౌతమ్ది ఇంకో అనిరుద్ధ్ మ్యూజిక్ అది. ఇంకా ఇప్పుడు ఇందాక చెప్పిన రామ్ పోతినేని గారిది ఒకటి. సో ఇంకా నాని గారిది హిట్ 3. ఓకే. ఇంకా చాలా ఉన్నాయండి. ఓకే. అయితే ఇప్పుడు రాజాసాబ్ అండ్ ప్రభాస్ అను స్టోరీస్ మీకు తెలుసు అనమాట? అయితే తెలుసండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, లీక్ అయితే తెలుసు. ఓకే. అంటే ఇప్పుడు ఇలాంటి స్టార్ హీరోస్తో వర్క్ చేసినప్పుడు మీరు అన్నట్టు ఫ్యాన్ వర్స్ పుణ్యం అని చెప్పేసి కొంచెం ప్రెషర్ పెరుగుద్దేమో కదా మీకు? ప్రెజర్ ఉంటుందండి. అంటే ఎస్పెషల్లీ ప్రభాస్ గారితో చేసినప్పుడు టూ మచ్ ప్రెజర్ ఉంటుంది. ఆ పాట రిలీజ్ అయ్యి హిట్ అయ్యేంత వరకు కొంచెం భయంగానే ఉంటుంది. బట్ ఏదైనా కథ అండి, కథకు తగ్గట్టు రాస్తాం మనం. ఓకే. ఇప్పుడు మీరు లేటెస్ట్ సాంగ్ అంటే వన్ మోర్ టైం కదండి రిలీజ్డ్? రాబిన్ హుడ్, వన్ మోర్ టైం అంతే అండి. అంటే ARM ఇవన్నీ రిలీజ్ అయిపోయాయి. అంటే యాజ్ ఆఫ్ టుడే రిలీజ్ అయ్యి ఉన్న సాంగ్ అది. అది కూడా మంచి బాగా వైరల్ అవుతుంది సాంగ్. అది అప్కమింగ్ మూవీస్ అది కూడా ఉంది, రాబిన్ హుడ్ కూడా ఉంది. అందులో 2 పాటలు. ఓకే. మీకు మీ రాసిన ఆల్మోస్ట్ 1000 పాటల్లో మీకు ఒక లిరిక్ రైటర్గా మీకు మంచి ప్రాపర్ సాటిస్ఫాక్షన్ సాంగ్ అంటే పూర్తి స్థాయి సాటిస్ఫాక్షన్ సాంగ్ ఏంటండి? ఒక్కటే అలా చెప్పలేమండి, బట్ ఆల్బమ్స్ ఉన్నాయి. ఆల్బమ్స్ 10 వరకు ఉన్నాయి. ఇలా కృష్ణగాడి వీరప్రేమ గాథ, అందాల రాక్షసి, డియర్ కామ్రేడ్, టాక్సీ వాలా, పడిపల్లి లేచే మనసు, సీతారామం, జెర్సీ, శ్యామ్ సింగరాయ్, ఇలా ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఓకే. సో మీకు చిన్నప్పటి డిస్సాటిస్ఫాక్షన్ కలిగించిన సాంగ్స్ ఏంటి? అంటే మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు, బట్ అది రాధేశ్యామ్ అండి. రాధేశ్యామ్లో నగుమూము తారలే కానీ, సో మిగతా పాటలు కూడా సంచారి కానీ, సో అంత పెద్ద కొంచెం డిసప్పాయింట్మెంట్ కలిగించాయి. ఓకే. సో ఆల్ ద బెస్ట్ కేకే గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. వచ్చి మాతో మంచి టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ. మీ వల్ల చాలా క్లారిటీస్ వచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ మీ ప్రభాస్ అను అండ్ నెక్స్ట్ రాజాసాబ్ మూవీస్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దాం ఖచ్చితంగా ఆ పాటల గురించి. ఎందుకంటే కొంచెం మీరు వివరిస్తే దాని అర్థాలు ఏంటి,
నిగూఢార్థాలు పక్కన పెట్టండి, అట్లీస్ట్ దాని యాక్చువల్ అర్థం అయినా Actual సరే meaning, జనాలు అవును, అవును. తెలియాలి కాబట్టి కొంచెం అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉండండి జనాలతో. డెఫినెట్గా అండి. ఐ ట్రై టు ఇంటరాక్ట్ అండ్ ఇప్పటి నుంచి మీనింగ్స్ అవన్నీ చెప్తానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సేమ్.